Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని లెసన్స్ తెలుగులో చెప్పుకున్నాము. అండ్ 6th నుంచి 9th వరకు ఆల్రెడీ నేను టెక్స్టువల్ గ్రామర్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో 10th క్లాస్లో ఉన్న ప్రతి లెసన్ని నేను తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే ప్రతి ఒక్క క్లాస్ వైజ్ ఫోల్డర్స్ ఉంటాయి మీకు. ఓకే, సో అవి మీరు ఏవి కావాలనుకుంటే అవి వాచ్ చేయొచ్చు. అండ్ వాచ్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్, సో ఆల్రెడీ ఈ యూనిట్ చెప్పున్నాను నేను. ఇప్పుడు మనం టెక్స్టువల్ గ్రామర్ చూడబోతున్నాం. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్, ఇలాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. ఓకే, సో కొంతమంది కామెంట్లో పెడుతున్నారు, సార్ చెప్పేవి డిస్ప్లే అయితే బాగుండు అని. బట్ ఇది నాకు కొద్దిగా డిఫికల్ట్ అవుతుందండి. అన్ని ఫొటోస్ తీసుకోవడము, 6th క్లాస్ నుంచి 10th వరకు అన్ని ఫొటోస్ తీస్తూ చూపిస్తూ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఏమన్నా హార్డ్ వర్డ్స్ వస్తే చెప్తూ ఉన్నాను, వాటి స్పెల్లింగ్స్ కూడా చెప్తాను. అలాగే మీరు ఏదైతే లైన్ నోట్ చేసుకోవాలనుకుంటారో అక్కడ పాస్ చేసి వీడియోని పాస్ చేసి మీరు నోట్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా నిదానంగా తెలుగులో కూడా చెప్తూ లైన్ టు లైన్ నేను వెళ్తున్నాను. ఓకే, సో విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్. వాట్ డస్ ఇట్ రెఫర్స్ టు? హౌ డస్ ఇట్ హెల్ప్ హిమ్? సో ఇక్కడ ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడు. నేను దీనిని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకుంటాను అన్నాడు. అంటే దీనిని అంటే ఏంటి? అక్కడ ఇట్ అంటే దేన్ని రెఫర్ చేస్తుంది? హౌ డస్ ఇట్ హెల్ప్ హిమ్, అది ఏ విధంగా అతనికి ఉపయోగపడింది అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు కదండి ఇట్ అంటే ఏంటి అక్కడ. సో అతనికి ఉన్నటువంటి ఒక చిన్న కాలు లాంటి భాగం అన్నమాట. ఓకే, దానిని అతను మనకు లెగ్ పీస్ ఏ విధంగానో అలా పిలుచుకునేవాడు. సో లెట్ us స్టార్ట్ దట్. ఇట్ రెఫర్స్ టు the small foot which Nick has on his left hip. సో ఇట్ అంటే దేని రెఫర్ చేస్తుందంటే స్మాల్ ఫుట్ విచ్ నిక్ హ్యాజ్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్, లెఫ్ట్ సైడు అతని యొక్క హిప్ అంటే నడుముకి కింద భాగమున ఉన్నటువంటి ఆ ఫుట్ అనమాట, ఆ పాదం. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్ ఏ బాల్. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్, సో అతను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మరియు ఎనేబుల్స్ హిమ్ టు కిక్ ఏ బాల్, ఒక బాల్ని కొట్టడం కోసం యూజ్ అవుతుంది. హీ యూజెస్ దిస్ ఫుట్ టు టైప్, రైట్ విత్ ఏ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టాయ్స్. సో మనకి ఇదంతా కూడా లెసన్లో ఉందండి. సో ఏ విధంగా యూజ్ చేసేవాడు అతను దాన్ని? హీ యూజెస్ దిస్ ఫుట్ టు టైప్ చేసేదానికి అదే యూజ్ చేసేవాడు. రైట్ విత్ ఏ పెన్, పెన్తో రాయాలన్నా కానీ దాంతోనే పట్టుకొని రాసేవాడు. అండ్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టాయ్స్, అక్కడ ఉన్నటువంటి ఆ వేలు ఉంటాయి కదా, ఆ ఫుట్కు ఉన్నటువంటి వేలు, వాటి మధ్యలో పట్టుకొని ఏదన్నా లిఫ్ట్ చేసేవాడు అనమాట, ఎత్తుకునేవాడు. సో ఈ పరంగా దాన్ని యూజ్ చేసేవాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. వాజ్ నిక్ హ్యాపీ అబౌట్ హిజ్ పేరెంట్స్ డెసిషన్? సో నిక్ పేరెంట్స్ అతన్ని స్పెషల్ స్కూల్కి, అంటే వికలాంగులు వెళ్ళేదానికి ఒక సపరేట్గా స్కూల్ ఉంటుందన్నమాట. సో ఆ స్కూల్కి పంపించడానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాజ్ నిక్ హ్యాపీ అబౌట్ హిజ్ పేరెంట్స్ డెసిషన్? నిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల. వై ఆర్ వై నాట్, ఎందుకు? ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయ్యింటే ఎందుకు, ఒకవేళ హ్యాపీగా ఫీల్ అవ్వకపోయింటే ఎందుకు కాలేదు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ డెసిషన్? మీ ఒపీనియన్ ఏంటి ఈ
డెసిషన్ మీద, వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న ఆ నిర్ణయం మీద. అంటే నెక్స్ట్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్ విచ్ ఈజ్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్. సో డిసేబుల్ చిల్డ్రన్, అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల కోసం సపరేట్గా ఒక స్కూల్ ఉంటుంది, దానికి పంపించడానికి ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదన్నమాట. బట్ Nick was not happy about his parents' decision because there might be the risk of bullying at the mainstream school. కానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నటువంటి ఆ డెసిషన్తో మన నిక్ ఏకీభవించలేదన్నమాట, ఒప్పుకోలేకపోయాడు, దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే బికాస్ దేర్ మైట్ బి ద రిస్క్ ఆఫ్ బుల్లీయింగ్, అంటే అక్కడ ఖచ్చితంగా అతన్ని ఏడిపిస్తారు. ఓకే, ఎందుకంటే నీకు కాళ్ళు లేదు, నీకు చేతులు లేవు, ఇలా పిల్లలు హేళన చేస్తుంటారనమాట. సో బుల్లీయింగ్ అట్ ద మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే అందరూ వెళ్ళే స్కూల్కి ఇతను కూడా వెళ్తే అక్కడ అందరికీ కాళ్ళు చేతులు బాగుంటాయి, కానీ నాకు అవన్నీ లేవు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను ఎగతాళి చేస్తారు, ఖచ్చితంగా నన్ను హేళన చేస్తారు, నన్ను ఏడిపిస్తారు అని ఇతను అనుకున్నాడు. చిల్డ్రన్ మైట్ టీజ్ హిమ్, అందరూ ఆట పట్టిస్తారు పిల్లలందరూ అక్కడికి నేను వెళ్తే. He thought that there would be no risk of bullying in a special school. ఇంకా ఏమనుకున్నాడంటే అదే నేను కనుక స్పెషల్ స్కూల్కి వెళ్ళాను అనుకో, అంటే అంగవైకల్యం ఉన్నటువంటి ఆ పిల్లలు ఉండేటటువంటి స్కూల్కి వెళ్ళాను అనుకో, అక్కడ అందరూ నా లాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరు నన్ను అలా హేళన చేయరు అనుకున్నాడు. బట్ లేటర్ హీ రియలైజ్డ్ దట్ హిజ్ పేరెంట్స్ డెసిషన్ వాజ్ ద బెస్ట్ ఫర్ హిమ్. కానీ ఆ తర్వాత అర్థమైంది వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అతనికి జీవితంలో ద బెస్ట్గా నిలిచిందనేసి. దేర్ డెసిషన్ హెల్ప్డ్ హిమ్ అచీవ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు రియల్ ఎస్టేట్లో అతను డిగ్రీ పట్టాను పొందడానికి ఉపయోగపడింది అనమాట వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ని. ఐ థింక్ సో ఇప్పుడు వరకు అతను ఒపీనియన్ చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ చెప్పారు. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అంటే, ఐ థింక్ దట్ డెసిషన్ వాజ్ ద బెస్ట్ వన్ దట్ హిజ్ పేరెంట్స్ కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నటువంటి ఆ డెసిషను, అతని కోసం తీసుకున్న ఆ డెసిషను అసలు పర్ఫెక్ట్ అనేసి నేను అనుకుంటున్నాను. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ ఏ కంపానియన్ టు బీ ఏబుల్ పర్సన్స్. సో ఇంకొకసారి చెప్తున్నానండి, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ ఏ కంపానియన్, COMPANION, కంపానియన్ టు ఏబుల్ పర్సన్. అంటే కంపానియన్ అంటే తోటి వాళ్ళు అనమాట, సహచరులు. సో ఏబుల్ పర్సన్ అంటే అంతా బాగున్నటువంటి వ్యక్తి. ఓకే, హూ ఈజ్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్. సో అన్ని పనులు చేయగలిగినటువంటి, కాళ్ళు చేతులు బాగున్నటువంటి పిల్లలందరూ ఇతని ఫ్రెండ్స్గా అవ్వడం వల్ల he had to compete with them. కంపీట్ అంటే వాళ్ళతో పోటీ పడగలిగాడు అనమాట ఇతను, COMPETE, compete. So he had to compete with them. The decision helped him become independent. సో ఆ డెసిషన్ ఇతను ఇండిపెండెంట్గా అంటే ఒకరి మీద ఆధారపడకుండా ఉండేలాగా చేసిందనమాట. ఓకే, సో ఇలా మనం రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ నిక్స్ పేరెంట్స్ హెల్ప్ హిమ్ టు బికమ్ ఇండిపెండెంట్. ఏ విధంగా అతను ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ సహాయం అనేది అందింది అంటున్నారు. ఎలా అంటే, నిక్స్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్ అండ్ ఇన్సిస్టెడ్ హిమ్ on attending mainstream school. insisted, INSISTED, insisted means పట్టుబట్టారనమాట. సో ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, సేమ్ మ్యాటర్, సెకండ్ క్వశ్చన్లో వచ్చి అదే మ్యాటర్. సో అతన్ని స్పెషల్ స్కూల్కి పంపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అండ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అందరూ వెళ్ళే స్కూల్కి వెళ్ళాలనేసి వాళ్ళ తల్లిదండ్రులు పట్టుబట్టారనమాట. దిస్ డెసిషన్ గేవ్ హిమ్ ఇండిపెండెన్స్ అండ్ హీ కుడ్ మేనేజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై హిమ్ సక్సెస్ఫుల్లీ. సో ఆ డెసిషన్ అతన్ని ఇండిపెండెంట్గా ఎవరిపైన ఆధారపడకుండా ఉండేలా చేసింది, అండ్ హీ కుడ్ మేనేజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై హిమ్సెల్ఫ్ సక్సెస్ఫుల్లీ. సో అతను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. నిక్స్ ఫాదర్ థాట్ హిమ్ హౌ టు టైప్ విత్ హిజ్ టాయ్ అట్ జస్ట్ 6 years old. అతనికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అతని కాలికి ఒక లెఫ్ట్ సైడ్ ఉంది కదండి ఫుట్, చికెన్ డ్రమ్ స్టిక్, సో దానికి ఉన్నటువంటి వేలుతో ఎలా టైప్ చేయాలో నేర్పించారనమాట వాళ్ళ నాన్నగారు.
His mom invented a special plastic device that meant he could hold a pen and a pencil. సో వాళ్ళ అమ్మగారు ఇంకా ఏం ఇన్వెంట్ చేశారంటే ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్, ఒక ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేశారు. ఇదంతా మనం లెసన్లో చూసాం. ఓకే, దాంతో అతను పెన్సిల్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి కూడా ఉపయోగపడింది అనమాట, పెన్ ఆర్ పెన్సిల్ని. నెక్స్ట్, విత్ ద హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ నిక్ got from his parents, he easily went on to achieve a degree in financial planning and real estate, and he is able to play, swim, surf, etc. despite having no limbs. So despite having అంటే అంగాలు అన్నీ తన బాడీ పార్ట్స్ అన్నీ లేకపోయినప్పటికీ కూడా, డెస్పైట్ అంటే అయినప్పటికీ కూడా, ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ అనేది మనకు గ్రామర్లో వస్తుంది. సో ఆ గ్రామర్ ఎగ్జామ్ పరంగా వచ్చే గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా నేను ఈ టెక్స్టువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాపిక్ చాలా ఈజీ వేలో చేస్తానండి. సో మీకు అవన్నీ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, అండ్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్లో అవన్నీ చూపిస్తూ ఉంటాయి వీడియోస్. ఓకే, సో లెట్ us see here ఈ లైన్కి మీనింగ్. విత్ ద హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ నిక్ గాట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్, అతని పేరెంట్స్ నుంచి అతను పొందినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ వల్ల, హెల్ప్ వల్ల, హీ ఈజీలీ వెంట్ ఆన్ టు అచీవ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డిగ్రీని సాధించగలిగాడు. అండ్ హీ ఈజ్ ఏబుల్ టు ప్లే, ఆడుకోవడం, అండ్ స్విమ్, అండ్ ఈత కొట్టగలడు, అండ్ సర్ఫింగ్ కూడా చేయగలడు, ఎక్సెట్రా డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్, అవన్నీ లేకపోయినప్పటికీ ఇవన్నీ సాధించాడు అతను. నెక్స్ట్, పిక్అవుట్ ద సిమ్టమ్స్ ఆఫ్ నిక్స్ డిప్రెషన్. నిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అన్న పదాలని, ఆ మాటని జస్టిఫై చేసేటటువంటి సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట మనకు టెక్స్ట్ బుక్లో. సో అవి ఏంటి, ఆ సెంటెన్స్ ఏవి కనుక్కోమని చెప్తున్నా, అంటే అవేవో చూస్ చేయమన్నారు. అండ్ డూ యూ థింక్ హీస్ అ డిప్రెషన్ వాజ్ నార్మల్ ఆర్ సంథింగ్ యునిక్ అబౌట్ హిమ్. సో ఆ డిప్రెషన్ అనేది నార్మల్గా అందరికీ, ప్రతి ఒక్కరికి తన లైఫ్లో వచ్చేటటువంటి డిప్రెషన్ అయినా, లేకపోతే ఇతనికి ఏమన్నా సంథింగ్ వేరే ఏమన్నా ప్రాబ్లం ఉందా. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్కి రీజన్ ఇవ్వండి అన్నారు. సో దానికి ఏం రాయొచ్చు అంటే, నిక్ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ హిస్ డిజేబిలిటీ. సో నిక్ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ హిస్ డిజేబిలిటీ, అతనికి ఉన్నటువంటి ఆ అంగవైకల్యం వలన అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. వెన్ హీ వాజ్ 8 years old, he was so depressed that he went to his mom crying and told her that he wanted to kill himself. సో అతనికి 8 years ఉన్నప్పుడు చాలా డిప్రెస్ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చి నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడనమాట. సో ఇది ఒక సెంటెన్స్ మనకు లెసన్లో వచ్చి ఉంటుంది. నెక్స్ట్, హీ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్, అతను చాలా కోప్పడ్డాడు, బాధపడ్డాడు. హీ హేటెడ్ గాడ్ ఫర్ గివింగ్ సచ్ ఏ బాడీ టు హిమ్. సో దేవుణ్ణి అసహించుకున్నాడు అనమాట, దేవుణ్ణి దూషించాడు అతనికి అలాంటి బాడీ ఇచ్చినందుకు గాను. He was terrified of what would happen when his parents weren't there to look after him. సో ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కనుక లేకపోయింటే అసలు ఏమై ఉంటుంది నాకు అని చాలా భయపడ్డాడు. ఈ లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకు లెసన్లో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్, వెన్ నిక్ వాజ్ 10 years old, he tried to drown himself in the bath. సో అతనికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను తనకు తానుగా బాత్ టబ్లో మునిగిపోవాలి అని అనుకున్నాడు అనమాట. హీ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్. ఓకే, నెక్స్ట్, DROWN అండి, డ్రౌన్. ఓకే, మునిగిపోవాలి. నెక్స్ట్, దీస్ వర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ నిక్స్ డిప్రెషన్. సో ఇవన్నీ అతని డిప్రెషన్కి కొన్ని సిమ్టమ్స్ అనమాట, మనకు ఈ లెసన్లో ఇచ్చినటువంటి సిమ్టమ్స్. నెక్స్ట్, సో ఐ థింక్ హిస్ డిప్రెషన్ వాజ్ నార్మల్. సో అది నార్మలా కాదా అని అడిగారు కదా. సో ఏ విధంగా అంటే, ఎస్, ఐ థింక్ ఇట్ ఈస్ ఏ నార్మల్. ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ డిజేబుల్డ్ లైక్ నిక్ మైట్ ఫీల్ ద సేమ్ యాజ్ నిక్
ఫెల్ట్. సో ఎవరైనా కూడా అలా డిజేబిలిటీగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగానే డిప్రెషన్లోకి వెళ్ళి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి సూసైడ్ చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి మార్క్స్ రావడం లేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యామని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కావడం లేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఇది క్వైట్ కామన్ అనమాట. ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఈజ్ ఫన్నీ, వాట్ మేక్స్ ఇట్ ఫన్నీ. సో దీంట్లో మనకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పున్నారండి. సో చెప్పగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఏంటది? కార్లో కూర్చొని 360 degrees అతను రౌండ్ చేస్తుంటారు ఒక అమ్మాయి చూస్తూ ఉన్నప్పుడు. ఎస్, సో అదే ఇన్సిడెంట్ ఇప్పుడు మనం రాయబోతున్నాం. వన్స్ నిక్ వాస్ ఇన్ ఏ కార్ ఎట్ ట్రాఫిక్ లైట్స్. ఒకసారి ట్రాఫిక్ లైట్స్ దగ్గర కార్లో కూర్చో ఉన్నప్పుడు ఏ ఫన్నీ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏ గర్ల్ వాజ్ లుకింగ్ అట్ హిమ్ రొమాంటికల్లీ. సో ఒక అమ్మాయి అతన్ని అలా చూస్తూ ఉన్నిందనమాట. షీ కుడ్ ఓన్లీ సీ నిక్స్ హెడ్, సో హీ డిసైడెడ్ టు డూ ఏ 360 degree spin in the car seat to show her that he was a torso, TORSO, torso అంటే ఓన్లీ బాడీ పార్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ అమ్మాయి అలా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు నిక్ ఏమనుకున్నా అంటే ఆ నిక్ యొక్క తల ఒక్కటే కనిపిస్తుంది ఆమెకి, కూర్చో ఉన్నాడు కాబట్టి. సో అప్పుడు నిక్ అనుకున్నాడు తను 360 degrees గాల్లో ఇలా ఎగిరి తను ఒక టోర్సో, ఒక మొండెం ఒకటే ఉన్నటువంటి వ్యక్తి అని అమ్మాయికి చూపించాలనుకున్నాడు. వెన్ షీ సా ద టోర్సో షీ లెఫ్ట్ ద ప్లేస్ క్విక్లీ. ఎప్పుడైతే ఆమె దాన్ని చూసిందో ఆ బాడీని, ఆమె ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోయిందనమాట ఇమీడియట్గా. దిస్ ఈజ్ ద ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ ద టెక్స్ట్. సో ఈ టెక్స్ట్లో మనకి ఇచ్చిన దాంట్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇది. ద ఐడియా ఆఫ్ నిక్ షోయింగ్ ద గర్ల్ హిజ్ టోర్సో మేక్స్ ద సీన్ ఫన్నీ. సో అతను ఆ టోర్సో, ఆ బాడీ అతను అమ్మాయికి చూపించే విధానమే ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా ఉండిందనమాట. నెక్స్ట్, వాట్ మేడ్ నిక్ చూజ్ బెథనీ హ్యామిల్టన్ టు లెర్న్ సర్ఫింగ్. ఎందుకు బెథనీ హ్యామిల్టన్నే తన యొక్క గురువుగా ఎంచుకున్నాడు సర్ఫింగ్ నేర్పించడానికి అంటే, నిక్ వెంట్ టు హవాయ్, HAWAII, హవాయ్. సో లెసన్లో ఉంటుంది చూడండి. అంటే మీరు ఫస్ట్ ఒకసారి లెసన్ అంతా వినిన తర్వాత బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇవి వచ్చారంటే, సో ఇక్కడ నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అక్కడ మీరు వర్డ్స్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేస్తుంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఈజీగా స్పెల్లింగ్తో సహా తెలిసిపోతుంది. అండ్ లెసన్లో ఎక్కడ ఉంది ఈ పార్ట్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నిక్ వెంట్ టు హవాయ్ ఇన్ 2008 అండ్ మెట్ సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హ్యామిల్టన్. సో 2008లో హవాయికి వెళ్ళి అక్కడ బెథనీ హ్యామిల్టన్ని కలిశారనమాట. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్ వెన్ షీ వాజ్ 12. So she had her arm bitten off, BITTEN, bitten OFF off, bitten off by a shark, 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 when she was 12. ఆమెకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు షార్క్ ఆమె యొక్క ఆర్మ్ చేతుల్ని తినేసింది అనమాట, కొరికేసింది. అంటే ఆమెకి ఇప్పుడు లేవు ఆర్మ్స్ అనేవి. నెక్స్ట్, నిక్ సెడ్ దట్ షీ వాజ్ అమేజింగ్. నిక్ ఏం చెప్పాడంటే ఆమె నిజంగా అద్భుతం అనమాట. ఎందుకు? నిక్ chose Bethany Hamilton as she too was a disabled person and still she performed surfing very well. So Nick chose Bethany Hamilton as she too was a disabled. ఆమె కూడా అంగవైకల్యం కలిగినది కాబట్టే ఆమెని నిక్ తన యొక్క గురువుగా ఎంచుకున్నారనమాట, ఒక ట్రైనర్గా. అండ్ స్టిల్ షీ పర్ఫార్మ్డ్ సర్ఫింగ్ వెరీ వెల్. సో ఆమెకి అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఆమె సర్ఫింగ్ అనేది ఇంకా చాలా బాగా చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. అందుకు ఆమెని తన యొక్క ట్రైనర్గా చూస్ చేసుకున్నాడు. దో షీ హ్యాడ్ నో ఆర్మ్ షీ డిడ్ వెల్. ఆమెకి ఆర్మ్స్ లేకపోయినప్పటికీ కూడా ఆమె చాలా బాగా చేస్తుంది సర్ఫింగ్. యాజ్ ఏ డిజేబుల్డ్ పర్సన్ she could know how a disabled person could learn how to surf. So as a disabled person, ఒక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా she could know how a disabled person could learn how to surf. సర్ఫింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో ఈ అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఈ సర్ఫింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో ఒక అంగవైకల్యం కలిగినటువంటి పర్సన్కి తెలుస్తుంది.
సో ఆమె చెప్పగలుగుతుంది ఎలా ఇది చెయ్యాలి అనేది. అలా కాకుండా బాగా కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నేర్పించమంటే వాళ్ళకి తెలుసు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇలా పట్టుకో ఇలా పెట్టుకో ఇలా చేసుకో అని చెప్తూ ఉంటారనమాట, వాళ్ళకి అన్నీ బాగున్నాయి కాబట్టి. అలా కాకుండా ఒక చేతులు లేనటువంటి వ్యక్తి దగ్గరికి ఇంకొక చేతులు లేనటువంటి వ్యక్తి వెళ్ళి నాకు సర్ఫింగ్ నేర్పించమంటే ఆమెకి వీళ్ళకి ఎలా నేర్పించాలో ఆ మెలకువలన్నీ తెలుసుంటాయి అనమాట, ఆ టిప్స్ అన్నీ తెలుసుంటాయి, ఆ ట్రిక్స్ అన్నీ. సో అలాంటప్పుడు చాలా ఈజీగా నేను కూడా నేర్చుకోవచ్చు అని అనుకున్నాడు ఇతను. సో షీ కుడ్ నో ద సైకలాజికల్ కండిషన్ ఆఫ్ ఏ డిజేబుల్డ్ పర్సన్. సైకలాజికల్ కండిషన్ స్పెల్లింగ్ ఈజ్ PSYCHOLOGICAL, సైకలాజికల్ కండిషన్. సో వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది, అంటే ఒక డిజేబుల్డ్ పర్సన్ యొక్క మానసిక స్థితి అనేది ఇంకొక డిజేబుల్డ్ పర్సన్కే తెలుసుంటుంది. ఓకే, ఆమె అర్థం చేసుకోగలుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, బెథానీ థాట్ నిక్ how to surf and made him good at surfing. So Bethany taught Nick how to surf and made him good at surfing. ఆమె అతనికి నేర్పించింది ఎలా సర్ఫింగ్ చేయాలో అనేది, అండ్ అతన్ని ఒక గొప్ప వ్యక్తిని చేసిన సర్ఫింగ్లో. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, which aspect Nick's physical condition helps him to do 360-degree spin. సో అతను కార్లో కానీ లేదంటే ఈ సర్ఫింగ్లో కానీ 360-degree స్పిన్ అనేది చాలా ఈజీగా చేసేయగలుగుతున్నాడు. సో దానికి కారణం ఏంటి? అతని ఫిజికల్ కండిషన్లో ఏమి మార్పు రావడం వలన అతను దీనిని చాలా ఈజీగా సాధించగలిగాడు అంటే, నిక్ డజంట్ హ్యావ్ బోత్ హిజ్ లింబ్స్. నిక్కి అతని యొక్క లింబ్స్ అంటే కాళ్ళు చేతులు రెండూ లేవన్నమాట. హీ హ్యాస్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అతనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా తక్కువ. ఓకే, ఆ గురుత్వాకర్షణ అంటాం కదా, అది చాలా తక్కువగా ఉందన్నమాట. సో హీ హ్యాస్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. కాబట్టి అతను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడనమాట తన బాడీని. దిస్ ఫిజికల్ కండిషన్ ఆఫ్ నిక్ హెల్ప్స్ హిమ్ టు డూ ద 360-degree స్పిన్ ఆన్ హిస్ బోర్డ్. సో దీని వలన, ఈ ఫిజికల్ కండిషన్ వల్ల అతను చాలా ఈజీగా ఆ బోర్డు పైన, సర్ఫింగ్ బోర్డు పైన 360 degrees అనేది చేయగలిగాడు. దిస్ ఫీట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. సో ఆ ఫీట్ అతన్ని 48 గంటల్లోనే సర్ఫర్ మ్యాగజైన్ మీద కవర్ పేజ్ పైన వచ్చేలాగా చేసింది. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. సర్ఫింగ్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరు ఆ విధంగా అంత ఫాస్ట్గా చేసిన వాళ్ళు లేరన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ టెక్స్ట్? లిస్ట్ దేమ్. సో దీంట్లో ఉన్నటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే, ఈ లెసన్ ద్వారా మనకు చెప్పినటువంటి లేదా అతను ఆ లెసన్లో యూజ్ చేసినటువంటి కొన్ని విభిన్నమైనటువంటి సెంటెన్సెస్ ఏవి అని అడుగుతున్నారనమాట. కొన్ని లక్షణాలు, ఓకే, డిఫరెంట్ లక్షణాలు ఏంటి, ఫీచర్స్ అని అడుగుతున్నారు. దాంట్లో ఫస్ట్ పాయింట్గా మనము ఇట్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ. ఇది ఒక ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వాళ్ళు రాసుకునేటటువంటి చరిత్ర అనమాట, వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళే రాసుకోవడం. ఇట్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సెకండ్ వన్, varied sentences are used. VARIED, varied sentences are used. సెంటెన్సెస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నారు ఇక్కడ. లాంగ్ సెంటెన్సెస్ కావచ్చు, షార్ట్ సెంటెన్సెస్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, ఎక్స్క్లమేటరీ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, ఇలా అన్నీ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఐడియాస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్క ఐడియా కూడా ఒక లాజికల్, ప్రతి ఒక్కటి ఏదో ఒక లాజిక్తోనే ఉంటుంది అనమాట, అన్ని సీక్వెన్సెస్, దీని తర్వాత ఇది అని చాలా జాగ్రత్తగా రాస్తున్నారు. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఎమోటివ్ అండ్ పర్స్వేసివ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్. సో ఎమోటివ్, EMOTIVE, ఎమోటివ్ అంటే ఎమోషనల్ లాంగ్వేజ్ అనమాట, అది యూజ్ చేశారు. అండ్ పర్స్వేసివ్, PERSUASIVE, పర్స్వేసివ్ అంటే ఇతరులని ఒప్పించేటటువంటిది అనమాట. ఓకే, మేక్ దెమ్ టు కన్విన్స్, ఓకే, కన్విన్స్ చేసేటటువంటి లాంగ్వేజ్ అనమాట. సో వాళ్ళు ఈ లెసన్లో రాసిన ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఎస్, అవును, ఇది నిజమే కదా అని అనిపించేలాగే ఉంటుంది. సో ఎమోటివ్ అండ్ పర్స్వేసివ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఐడియాస్ ఆర్ ఎగ్జాంప్లిఫైడ్ వెరీ వెల్. EXEMPLIFIED,
PLIFIED, ఎగ్జాంప్లిఫైడ్. అంటే ప్రతి ఒక్క ఆలోచన కూడా ఒక ఉదాహరణతో చెప్పిన విధంగా చాలా చక్కగా చూపించారనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్, ద సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ప్రాపర్ లింకర్స్. సెంటెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్ లింకర్స్తో కనెక్ట్ చేస్తున్నారు. లింకర్స్ అంటే ఏంటి? ఓకే, మనకు ఈ కంజంక్షన్స్ కావచ్చు, ఓకే, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వీటిలన్నింటినీ కూడా మనము లింకర్స్ మనకు వస్తాయండి. మనకు 4 మార్క్స్ ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 10th క్లాస్ ఇన్ ఏ గ్రామర్ టాపిక్. లింకర్స్ మీదే ఉంటుంది మనకు. సో అవన్నీ కూడా నేను లింకర్స్ అన్నీ ఒక వీడియో చేస్తానండి. ఓకే, సో ఈ టెక్స్చువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అవి ఎలా అర్థం చేసుకోవాలి, చాలా ఈజీ వేలో నేను వీడియోస్ చేస్తాను. ఓకే, సో అవి అప్పుడు చూద్దాం. నెక్స్ట్, ద సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ క్లియర్ అండ్ రీజనబుల్ వే. అవన్నీ చాలా చక్కగా కనెక్ట్ చేసిన సెంటెన్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్, అది 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్, సర్టైన్ కొటేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. మధ్యలో కొన్ని కొటేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ 9th వన్, ప్రాపర్ ఇంట్రడక్షన్, డెవలప్మెంట్ అండ్ కంక్లూజన్ ఆర్ ఎన్ష్యూర్డ్. సో ఇంట్రడక్షన్ స్టార్టింగ్ కావచ్చు, మళ్ళీ ఆ స్టోరీని బిల్డ్ చేసుకుని డెవలప్ చేసుకుంటూ రావడం కావచ్చు, మళ్ళీ ఎండింగ్ కావచ్చు, కంక్లూజన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారనమాట. ఎన్ష్యూర్డ్, ENSURED, ఎన్ష్యూర్డ్ ఇచ్చారు. నెక్స్ట్, ద ఐడియాస్ ఆర్ గివెన్ ఫార్మల్లీ అండ్ ప్రిసైజ్లీ. ఓకే, సో ఐడియాస్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఫార్మల్లీ అండ్ ప్రిసైజ్లీ, ఓకే, ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్, యాజ్ ఫార్ యాజ్ ద కంటెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ టచెస్ ద ఎమోషన్స్ ఆఫ్ యువర్ రీడర్. సో ఎప్పుడైతే ఈ కంటెంట్లోకి మనం ఎంటర్ అవుతూ ఉంటామో, దాని గురించి డీప్గా థింక్ చేస్తూ ఉంటామో, అప్పుడు అది చదివే వ్యక్తి యొక్క ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. అంటే అతను చాలా భావోద్వేగాలకి గురవుతాడనమాట. ఓకే, అలా ఉంది ఈ స్టోరీ. నెక్స్ట్, ద కంటెంట్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ గివెన్ ప్రాపర్లీ. అతని యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ మన కళ్ళకు కట్టినట్టు వివరించారు దాంట్లో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్గా, ద మెయిన్ క్యారెక్టర్స్ యాటిట్యూడ్స్, లైక్స్, డిస్లైక్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ గివెన్ ఎఫెక్టివ్లీ. సో ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరు? నిక్ యొక్క యాటిట్యూడ్, అతని యొక్క మనస్తత్వం కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, లైక్స్ ఇష్టాలు, అయిష్టాలు, డిస్లైక్స్, స్ట్రెంగ్స్ బలము మరియు బలహీనత అండ్ వీక్నెస్ ఆర్ గివెన్ ఎఫెక్టివ్లు చాలా బాగా వివరించారు. సో వీటిలో అన్నీ రాయాల్సిన అవసరం లేదండి, ఒక 10 పాయింట్స్ లేదా 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్ ఉజిసిక్. సో నిక్ ఉజిసిక్ యొక్క లైఫ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంటే, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్ ఉజిసిక్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ వన్ షుడ్ నాట్ లూజ్ హోప్. ఓకే, మీ యొక్క హోప్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అనమాట, అంటే నిరాశలోకి వెళ్ళకూడదు. హీ ప్రూవ్స్ దట్ వన్స్ డిజేబిలిటీ నీడ్ నాట్ ప్రివెంట్ వన్ ఫ్రమ్ గెట్టింగ్ సక్సెస్. సో అతను ఏం నిరూపించాడంటే, హీ ప్రూవ్స్ దట్ వన్స్ డిజేబిలిటీ, ఒకరి యొక్క అంగవైకల్యం ఏదైతే ఉందో అది నీడ్ నాట్ ప్రివెంట్ వన్ ఫ్రమ్ గెట్టింగ్ సక్సెస్ సాధించడం, విజయం సాధించడంలో నుంచి ఆపలేదన్నమాట. ఓకే, తనకున్న అంగవైకల్యం అనేది విజయం సాధించకుండా ఆపలేదు ఏ ఒక్కరిని. హిజ్ లైఫ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. అతని లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రేరణ, ఓకే, ఇన్స్పిరేషన్ అనమాట. ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్ వన్ నీడ్ నాట్ స్ట్రగుల్ టు ఫైండ్ ఏ వే. విల్, WILL, విల్. సో వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అనే మనకు ఒక ప్రోవెర్బ్ ఉంది. సో అలాగా ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్, చెయ్యాలనేటటువంటి ఒక సంకల్పం ఉంటే వన్ నీడ్ నాట్ స్ట్రగుల్ టు ఫైండ్ ఏ వే. సో నువ్వు సాధించాలి అనుకునేటటువంటి ఆ దారి అనేది నీకు ఈజీగా దొరుకుతుందన్నమాట. ఓకే, లేదు నీకు నిజమైన సంకల్పం లేదు, నేను సాధించాలన్న ఆలోచన లేదు అని అనుకున్నావు అనుకో, సో నీకు ఆటోమేటిక్గా అన్ని దారులు క్లోజ్ అయిపోతాయి, సక్సెస్ సాధించాలన్నటువంటి దారులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఏదైనా కూడా నీ వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది. నిక్ ఉజిసిక్ ఇన్స్పైర్డ్ ద హోల్ వరల్డ్
with his uncrushable spirit. Uncrushable, UNCRUSHABLE, uncrushable spirit. So ఇంకా ఉంది చూడండి. నిక్ ఉజిసిక్ ఇన్స్పైర్డ్ ద హోల్ వరల్డ్ విత్ హిజ్ అన్క్రషబుల్ స్పిరిట్, విల్ పవర్, గ్రిట్ అండ్ డిటర్మినేషన్. సో నిక్ ఉజిసిక్ తనలో ఉన్నటువంటి అన్క్రషబుల్ స్పిరిట్ అంటే చెయ్యాలి అనేటటువంటి ఒక తపన అన్నమాట. అంటే ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు దానిని వదలకూడదు, ఓకే, కంటిన్యూ చేయాలన్నటువంటి తపన కావచ్చు. విల్ పవర్, అతని యొక్క ఆత్మ ధైర్యం కావచ్చు. గ్రిట్, సో గ్రిట్ అంటే కఠినమైనటువంటి, అండ్ డిటర్మినేషన్, ఓకే, కఠినమైనటువంటి అతని సాధన కావచ్చు. మరియు అండ్ డిటర్మినేషన్ అంటే చెయ్యాలి, సాధించాలి అనేటటువంటి ఒక సంకల్పం అన్నమాట. ఓకే, డిటర్మినేషన్ మీన్స్ సంకల్పం. ఓకే, సో ఇవన్నీ కూడా నిక్ ఉజిసిక్ ఈ ప్రపంచం మొత్తానికి తన జీవిత చరిత్ర ద్వారా నేర్పించాడనమాట. ఓకే, సో ఇక్కడ మీకు హార్డ్ వర్డ్స్గా గ్రిట్, GRIT, గ్రిట్ స్పెల్లింగ్ అండి, అండ్ డిటర్మినేషన్, DETERMINATION, డిటర్మినేషన్ సంకల్పం. ఓకే, నెక్స్ట్ దట్స్ ఇట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు గివెన్ బిలో ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై నిక్ ఉజిసిక్. సో కింద ఇచ్చిన వాటిలో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చున్నారు మనకు. ఇవన్నీ నిక్ ఉజిసిక్ చెప్పాడు, చేసి చూపించారు కూడా అవి. విచ్ ఆఫ్ దీస్ ఆర్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్. సో వీటిలో ఏది నిక్స్ లైఫ్ని ప్రూవ్ చేస్తుంది? సబ్స్టాన్షియేటెడ్ మీన్స్ ప్రూవ్డ్ అనమాట. నిక్స్ జీవిత చరిత్ర ద్వారా ప్రూవ్ అయినవి ఏవి అని అన్నారు. సో వీటిలో మనకు ఈ ఫస్ట్ వన్ అనేది మనకు అవుట్ ఆఫ్ సిలబస్ అండి, సిలబస్లో లేదు. ఓకే, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేది. సో నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి మనకు, చూద్దాం. ఫస్ట్, ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. సో ఇది నిక్ చెప్పిన సెంటెన్స్. నెక్స్ట్, ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో నేను నాలో ఉన్నటువంటి మంచి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను, నా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు ఇష్టపడాలి ఫస్ట్. ఎప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో అప్పుడు వాటిని ఎదురెళ్ళి పోరాడాలి. ఓకే, ఎప్పుడైతే చెప్పున్నాను మీకు లెసన్ చెప్పేటప్పుడు, బౌన్సింగ్ బ్యాక్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మీరు పడతారో ఇమీడియట్గా లేయాలి. సో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారో, ఎప్పుడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో ఇమీడియట్గా దాన్ని ఓవర్కమ్ చేసి, ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ ట్రై చేయాలన్నమాట. సో ఇది తను చెప్పున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈస్ డన్. ఒక్కరిని నేను ఎంకరేజ్ చేసినా చాలు, ఈ జీవితం అనేది నా జీవితానికి ఒక పరిపూర్ణత లభించినట్లు, సార్థకమైనట్లు అని చెప్తున్నాడు. సో చూద్దాం ఈ వీటిలో ఏది నిక్ యొక్క జీవితానికి పర్ఫెక్ట్గా అర్థం పడుతుంది అంటే ఏది అతని లైఫ్ ద్వారా ప్రూవ్ అయ్యింది ఈ సెంటెన్స్లో అంటే, ఐ థింక్ ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్. సో పై సెంటెన్సెస్ అన్నీ కూడా అతని జీవితాన్ని అద్దం పట్టేవే అనమాట. అవన్నీ కూడా ప్రూవ్ చేసినవే అతని జీవితంలో. సో ఒక్కొక్కటిగా చూస్తాం మనం. ఫస్ట్ వన్, ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. సో ఇది ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడంటే, సో మీరు రాయాలంటే అది సైడ్ హెడింగ్ పెట్టేయండి, అది మొత్తం సెంటెన్స్ రాసి దాని కింద రాసుకోవచ్చు. వెన్ నిక్ వాస్ 13, he read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others. సో ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. సో ఎప్పుడైతే 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను ఒక న్యూస్ పేపర్ చదివాడు, దాంట్లో ఒక డిజేబుల్డ్ పర్సన్ గురించి చదివాడు అనమాట. అతను చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు, చాలామందికి సహాయం చేస్తున్నాడని చదివాడు. నిక్ వాజ్ ఇన్స్పైర్డ్ వెరీ మచ్ బై ద డిజేబుల్డ్ మ్యాన్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్. సో నిక్ చాలా ఇన్స్పైర్డ్ అయ్యారు అనమాట. అంటే ఈ ఆర్టికల్లో అతని గురించి చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. హీ గాట్ ఏ హోప్ ఫ్రమ్ హిమ్. అతని ద్వారా ఇతను తన లైఫ్ మీద ఒక హోప్ అనేది వచ్చింది ఇతనికి. దెన్ హీ డిసైడెడ్ టు యూజ్ హిస్ లైఫ్ టు ఎంకరేజ్ అదర్స్ అండ్ గివ్ దెమ్ హోప్. సో అప్పుడు ఇలా అనుకున్నాడు అనమాట. ఓకే, అతను ఇతరులకి ఎంకరేజ్ చేస్తూ
తన జీవనాన్ని సాగించాలి. గివ్ దెమ్ ఏ హోప్, వాళ్ళల్లో ఒక హోప్ని నేను కూడా కలిగించాలి, వాళ్ళ జీవితం మీద ఆశని చిగురించాలి, నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళ యొక్క జీవితంలో ఒక కాంతిని తీసుకురావాలి అన్న విధంగా అతను ఆలోచించాడు. అప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఐ రియలైజ్డ్ వై గాడ్ మేడ్ హిమ్ టు గివ్ హోప్ టు అదర్స్ అనేది అప్పుడు. నెక్స్ట్, ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో ఇది ఎప్పుడంటే, నిక్ వాజ్ నాట్ డిస్కరేజ్డ్ విత్ హిజ్ డిజేబిలిటీ. నిక్ ఎప్పుడే కానీ తన యొక్క డిజేబిలిటీతో డిస్కరేజ్ అవ్వలేదు. ఓకే, he knew that he had no arms and legs, but he thought that they would never take away the beauty of his eyes. సో ఇది కూడా లెసన్లో ఉంది మనకు. అతనికి తెలుసు అతనికి కాళ్ళు చేతులు లేవని, బట్ అతను ఏం ఆలోచించాడంటే దట్ దే వుడ్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ హిజ్ ఐస్. నాకు కళ్ళు ఉన్నాయి కదా, ఓకే, చూడగలిగేటటువంటి శక్తి ఉంది కదా, అదైతే వాళ్ళు తీసుకువెళ్ళలేరు, నా నుంచి వేరు చేయలేరు. With his positive approach, APPROACH approach, with his positive approach, he thought that his eyes were very good ones for him. సో అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ వలన అతను ఏమనుకున్నాడంటే తనలో ఉండేటటువంటి ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవే తన యొక్క బలం అనుకున్నాడు. He wanted to love his positive qualities such as faith, willpower and perseverance. సో అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటి? ఫెయిత్, విశ్వాసము, విల్ పవర్, ఆత్మస్థైర్యము, అండ్ పర్సివరెన్స్ అంటే సాధించాలి, పట్టు వదలకుండా ఒకటి సాధించాలి అనేటటువంటి ఒక మనస్తత్వం అనమాట. సో PERSEVERANCE పర్సివరెన్స్ మనకు లెసన్లో వచ్చి ఉంటుంది. ట్రయింగ్ అంటిల్ యూ గెట్ ద సక్సెస్ అన్నట్లుగా, నెవర్ గివ్ అప్. ఓకే, సో ఇవి ఉన్నాయి తనలో పాజిటివ్ క్వాలిటీస్. ఫర్దర్ హీ వాజ్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాడ్. సో కాబట్టి అతను కొన్న వాటితో అతను సంతృప్తి చెందాడు. దట్ ఈస్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. సో అతనికి ఉన్నటువంటి స్మాల్ హిప్ ఏదైతే ఉందో, హిప్ మీద ఆ ఫుట్ ఏదైతే ఉందో దాంతో సాటిస్ఫై అయ్యాడు. హీ సెడ్ హీ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఒకవేళ అది కూడా లేకపోయి ఉంటే చాలా కోల్పోయేవని నేను అనుకున్నాడు అనమాట. సో మనకు 2 కాళ్ళు ఉండి కూడా మనం ఏం చేయగలుగుతున్నాం, 2 చేతులు ఉండి కూడా మనం ఏం చేయగలుగుతున్నాం, ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. నెక్స్ట్, ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. ఇది ఎప్పుడు చెప్పాడంటే, యాజ్ ఎ డిజేబుల్డ్ మ్యాన్ నిక్ ఫెయిల్డ్ టు డూ థింగ్స్ సక్సెస్ఫుల్లీ లైక్ అదర్ ఏబుల్ పీపుల్. సో అతను డిజేబుల్ పర్సన్, అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరూ మిగిలిన వాళ్ళు ఏబుల్ పర్సన్ అంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు చేయగలిగినటువంటి అన్ని పనులు ఇతను చేయలేడు అనమాట. ఓకే, సో కానీ వెన్ ఎవర్ నిక్ ఫెయిల్స్ హీ ట్రైస్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ హీ సక్సీడ్స్. సో వాళ్ళు చేసిన పనులన్నీ ఇతను చేయలేకపోవచ్చు, కానీ అతను ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి కూడా సక్సెస్ అయ్యే వరకు మళ్ళీ ప్రయత్నించేవాడు. హీ ట్రైస్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ హీ సక్సీడ్స్. When Nick was learning how to surf, he was terrified at first, but later he did very well. సో సర్ఫింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్లో అతను చాలా భయపడ్డాడు, కానీ ఫైనల్లీ అతను సాధించాడు. ఓకే, he decided to be thankful for what he has and to tell people to keep on getting up when they fall. So when they fail ఆర్ వెన్ దే ఫాల్. ఓకే, ఎప్పుడైతే వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది వస్తుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ యాటిట్యూడ్తో మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి అని అతను చెప్పాడనమాట. నెక్స్ట్, ఇఫ్ ఐ క్యాన్ ఎంకరేజ్ జస్ట్ 1 పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. సో ఒకరిని ఎంకరేజ్ చేసినా నా లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నారు కదా, అది ఎప్పుడంటే దిస్ స్టేట్మెంట్ వాజ్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్ యాప్ట్లీ. ఓకే, ఇది ఖచ్చితంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట నిక్కి. హీ ఎంకరేజ్డ్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. చాలా మందిని ఎంకరేజ్ చేశాడు అతను తన జీవితంలో. హీ యూజ్డ్ హిజ్ లైఫ్ స్టోరీ టు ఇన్స్పైర్ అదర్స్. తన జీవిత చరిత్ర అనేది ఇతరుల్ని ఇన్స్పైర్ చేయడానికి యూజ్ అయిందనమాట చాలా బాగా. హీ మేడ్ మెనీ పీపుల్ రియలైజ్ దేర్ ఇన్నర్ బ్యూటీ అండ్ పర్సనాలిటీ. సో హీ మేడ్ మెనీ పీపుల్ రియలైజ్ దేర్ ఇన్నర్ బ్యూటీ. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ
బ్యూటీ అంటే ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది, అండ్ పర్సనాలిటీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాటిని వాళ్ళు తెలుసుకునేలా చేశాడు ఇతను. ఓకే, హీ మేడ్ మెనీ పీపుల్ రియలైజ్ దేర్ ఇన్నర్ బ్యూటీ అండ్ పర్సనాలిటీ, వాటిని వాళ్ళు తెలుసుకునేలాగా చేశాడు. హీ వాజ్ ఏబుల్ టు రైజ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ డెస్పైర్ టు ద స్టేట్ ఆఫ్ గ్రేట్ హోప్. డెస్పైర్, DESPAIR, నిరాశలో కూరుకుపోయిన వాళ్ళని ఒక కాంతి వైపు తీసుకువెళ్ళాడు, ఒక గ్రేట్ హోప్ వైపు తీసుకువెళ్ళాడు అతను. ఓకే, అది దీనికి రాయొచ్చండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వొకాబులరీలో లిస్ట్ ద లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇన్ ద బాక్స్. కింద మనకు కొన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చున్నారండి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? క్వాలిటీస్, ఓకే, ఆర్ క్వాంటిటీస్, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ మనకు కొన్ని క్వాలిటీస్ ఇచ్చున్నారు. విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్ ఉజిసిక్, టిక్ దెమ్. వీటిల్లో ఏవైతే నిక్ గురించి మనకు చెప్తాయో వాటికి టిక్ మార్క్ ఇవ్వమన్నారండి. చూడండి ఇక్కడ చాలా ఇచ్చున్నారు మనకు. సో వీటి యొక్క మీనింగ్ చెప్తాను, ఓకే, అండ్ తెలుగులో మీనింగ్ చెప్తాను, ప్లస్ వాటికి మీరు ఎక్కడ టిక్ మార్క్ ఇవ్వాలో కూడా చెప్తాను. ఓకే, సో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ పాజిటివ్. సో పాజిటివ్ అంటే ఏంటి? షోయింగ్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్. పాజిటివ్ అంటే షోయింగ్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్. సో తెలుగులో ఏం రాసుకోవచ్చు? నిస్సందేహం. ఓకే, నిస్సందేహం అని రాసుకోవచ్చు. సో నిక్లో ఇది ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో గివ్ టిక్ మార్క్ ఫర్ దిస్. నెక్స్ట్ సెకండ్ వన్ నెగిటివ్. ఓకే, నెగిటివ్ అంటే హార్మ్ఫుల్, అన్ప్లెజెంట్ ఆర్ నాట్ వాంటెడ్. ఓకే, సో అది చాలా ప్రమాదకరమైనది నెగిటివ్ మైండ్ సెట్ అనేది, నెగిటివ్ థాట్ అనేది. సో ప్రతికూలత మనకు తెలుగులో రాయాలంటే. సో దీనికి మనము ఇంటూ మార్క్ ఇస్తాం, ఇది లేదు మనకు నిక్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్టిమిస్టిక్. థర్డ్ వన్ ఈస్ ఆప్టిమిస్టిక్ అంటే బిలీవింగ్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్లో మంచి జరుగుతుంది అని నమ్మేవాడు అనమాట. సో ఆశావాది, హోప్ఫుల్ ఆర్ కాన్ఫిడెన్స్ అని కూడా రాసుకోవచ్చు, ఆశావాది. ఓకే, సో దీనికి టిక్ మార్క్ ఇవ్వచ్చు, ఎందుకంటే నిక్లో అది ఉందన్నమాట. ఫ్యూచర్లో మంచి జరుగుతుంది అన్న ఒక మంచి ఆలోచన అతనిలో ఉన్నింది. ఇది టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ పెసిమిస్టిక్. పెసిమిస్టిక్ అంటే ఎక్స్పెక్టింగ్ దట్ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ ఆపోజిటే పెసిమిస్టిక్. ఓకే, ఫ్యూచర్లో బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి అని ఆలోచించేటటువంటి వ్యక్తి. ఓకే, సో నిరాశావాది, తెలుగులో అది నిరాశావాది. ఇక్కడ నెగిటివ్. ఓకే, ఇది దీనికి మనం ఏమీ టిక్ మార్క్ ఇవ్వవలసిన అవసరం లేదు, ఇది లేదు నిక్లో. ఓకే, నెక్స్ట్ జెనరస్ అంటే ఉదార స్వభావం అండి. తెలుగులో మీనింగు ఔదార్యము లేదంటే ఉదార స్వభావం అన్నమాట. జెనరస్ అంటే ఇంగ్లీష్లో విల్లింగ్ టు గివ్ మనీ, స్పెండ్ టైమ్ ఎక్సెట్రా ఇన్ ఆర్డర్ టు హెల్ప్ పీపుల్ ఆర్ గివ్ దెమ్ ప్లెజర్. సో ఇతరులకి హెల్ప్ చేయడం, మనీ పరంగా కావచ్చు, ఏదన్నా వాళ్ళకి సహాయపరంగా కావచ్చు, మన టైం వాళ్ళకి స్పెండ్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా ఇతరులకి సహాయాన్ని అందించేటటువంటి తత్వం కలిగి ఉండడం, దానినే జెనరస్ అంటారు. సో ఇది నిక్లో ఉందా లేదా అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఉంది అని. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ నెర్వస్. నెర్వస్ అంటే ఏంటి? నెర్వస్ మీన్స్ వర్రీడ్ ఆర్ ఫ్రైటెండ్ అబౌట్ సంథింగ్. భీతి, ఓకే, భయం అన్నమాట. సో ఒక దానిపైన ఒక రకమైనటువంటి సంకోచంగా ఉండడం, భీతిగా ఉండడం, భయపడుతూ ఉండడం. ఓకే, సో దానినే మనం తెలుగులో ధైర్యం లేకపోవడము లేదా భీతిగా ఉండడం అని రాయొచ్చు. సో ఇది పాజిటివా నెగిటివ్ అంటే ఇది నెగిటివ్ అనమాట. సో ఇది నిక్లో లేదు. నెక్స్ట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అంటే ష్యూర్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద వే దట్ యు వాంట్ ఆర్ ఎక్స్పెక్ట్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుంది అనే నమ్మకం ఉండడం అన్నమాట. ఓకే, సో మనకు కాన్ఫిడెంట్ అనేది నమ్మకం అని తెలుగులో రాసుకుంటారు. ఇది పాజిటివ్, ఇది నిక్లో ఉంది, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ స్మార్ట్. స్మార్ట్ అంటే ఫ్యాషనబుల్ ఆర్ ఏ క్లెవర్. ఓకే, చాలా చురుకైనటువంటి, తెలుగులో రాయాలంటే చురుకైనటువంటి, క్లెవర్ ఆర్ వైజ్. ఓకే, తెలివైనటువంటి. సో ఇది కూడా నిక్లో ఉంది, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి.
నెక్స్ట్ సోషియబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పీపుల్, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం అన్నమాట. సో తెలుగులో స్నేహశీలి, ఫ్రెండ్లీ నేచర్. ఓకే, సో ఇది కూడా మనకు నిక్లో ఉంది. సో దీనికి కూడా టిక్ మార్క్ ఇద్దాం. నెక్స్ట్ కవర్డ్లీ మీన్స్ నాట్ ఎట్ ఆల్ బ్రేవ్ అంటే తెలుగులో పిరికి పంద అంటాం కదా. సో అతన్ని కవర్డ్లీ అంటాం అనమాట, పిరికివాడు ఆర్ పిరిక పంద. సో ఇది మనకు నిక్లో లేదు ఇలాంటిది. సో ఇది టిక్ పెట్టవలసిన అవసరం లేదు. నెక్స్ట్ కరేజియస్ అంటే మనకు తెలిసిందే, చాలా ధైర్యం ఉండడం. బ్రేవ్, కరేజియస్ అంటే ధైర్యం గల, బ్రేవ్. సో ఇది నిక్లో ఉంది కాబట్టి దీనికి టిక్ మార్క్ ఇద్దాం. నెక్స్ట్ రిలయబుల్ అంటే డిపెండబుల్. ఓకే, రిలయబుల్ మీన్స్ వీ కెన్ రైట్ యాజ్ రిలయబుల్, డిపెండబుల్ ఆర్ సెన్సిబుల్ కూడా వస్తుందండి. సో గుడ్ అని కూడా వస్తుంది, రిలయబుల్ అంటే గుడ్ అని కూడా వస్తుంది. ఓకే, సో వీటిల్లో మనకు ఇప్పుడు ప్రెజెంట్ నిక్లో ఉండేది వచ్చి రిలయబుల్ అంటే ఒక నమ్మకం అనేది. తెలుగులో మనకు నమ్మకమైన, రిలయబుల్ అంటే నమ్మకమైన అనేసి. సో ఇది కూడా నిక్లో ఉంది, మనకు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం అన్నమాట. దానికి ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్ అండ్ ఏబుల్ టు డూ థింగ్స్ బై వన్ సెల్ఫ్ ఇన్ వన్స్ ఓన్ వే. ఓకే, వాళ్ళుగా పనులు చేసుకునేటటువంటి కాన్ఫిడెంట్ అనేది ఉండడం అన్నమాట, చేసుకోగలగడం. సో తెలుగులో వచ్చి ఇండిపెండెంట్ అంటే స్వతంత్రత. సో ఇది నిక్లో ఉందా లేదా? ఎస్, టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ డిపెండెంట్ అంటే ఆధారపడి ఉండడం ఇతరుల మీద. సో దానికి ఏమొస్తుంది? నీడింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిస్ట్, టు బీ సక్సెస్ఫుల్, బీ హెల్దీ ఎక్సెట్రా. సో మనం సక్సెస్ అవ్వాలన్నా లేదా ఆరోగ్యంగా ఉండాలన్నా లేదంటే ఒక పని చెయ్యాలన్నా కూడా ఎంతసేపు ఇతరుల మీద ఆధారపడి ఉండడం అన్నమాట. సో అది డిపెండెంట్. సో తెలుగులో మనం ఆధారపడిన అని రాసుకుంటాం. దీనికి మనకు నిక్కుకి దీనికి సంబంధం లేదండి, ఈక్వాలిటీ లేదు నిక్లో. ఎవరి మీద ఆధారపడలేదు అతను. ఓకే, మ్యాక్సిమం తన పనులు తనే చేసుకోగలిగాడు. సో ఇది టిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒబీడియంట్ అంటే ఆల్వేస్ డూయింగ్ వాట్ వన్ ఈజ్ టోల్డ్ టు డూ. సో ఆల్వేస్ డూయింగ్ వాట్ వన్ ఈజ్ టోల్డ్ టు డూ. సో ఎవరన్నా ఒక పని చెప్తే ఇది చెయ్యాలంటే అది చేయడం అన్నమాట. అలా చేసేటటువంటి విధంగా ఉండడం. సో ఒబీడియంట్ అంటే విధేయుడు, అందరికీ విధేయంగా ఉండడం, ఒకరు చెప్పిన మాటల్ని వినడం అన్నమాట, వాటిని పాటించడం. సో ఇది మన నిక్లో ఉంది. సో హీ ఈజ్ ఎ ఒబీడియంట్ పర్సన్. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ట్రస్టింగ్ అంటే విల్లింగ్ టు బిలీవ్ దట్ అదర్ పీపుల్ ఆర్ గుడ్ అండ్ హానెస్ట్. సో అందరినీ నమ్మేయడం అనమాట. ఓకే, అందరినీ నమ్మేయడం, వీళ్ళు మంచి వాళ్ళు హానెస్టీ పీపుల్, నిజాయితీ పనులు అని అందరినీ నమ్మేయడం, గుడ్డిగా నమ్మేయడం. సో ఇది నిక్లో లేదు. ఓకే, అందరినీ అంత ఈజీగా గుడ్డిగా నమ్మేయడు అతను, తెలివైన వ్యక్తి. నెక్స్ట్ వ్యాలియంట్. సో వ్యాలియంట్ మీన్స్ వెరీ బ్రేవ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, చాలా ధైర్యాన్ని కలిగి ఉండడం, సాహసమైన, తెలుగులో సాహసమైనటువంటి. సో ఇక్కడ ఇది నిక్లో ఉంది, దీనికి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే పేయింగ్ సో మచ్ అటెన్షన్ టు వన్ సెల్ఫ్ దట్ వన్ డజంట్ నోటీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఏం జరుగుతుందనేది ఆలోచించకుండా పేయింగ్ సో మచ్ అటెన్షన్ టు వన్ సెల్ఫ్ దట్ వన్ డజంట్ నోటీస్. సో దీనికి తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే ఆత్మాభిమాని, అంటే తనకి తానే, ఓకే, తన గురించి మాత్రమే ఆలోచించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, తన గురించి తానే ఆలోచించుకునేటువంటి వ్యక్తి. ఓకే, నాది, నేను, మాది ఇలా అనుకుంటారు కదా వాళ్ళని అనమాట, స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు, సెల్ఫిష్ అని కూడా రాసుకోవచ్చు. సో సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఇది నెగిటివ్ క్వాలిటీ. సో దీనికి మనం టిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యారోగెంట్. సో యారోగెంట్ అంటే బిహేవింగ్ ఇన్ అన్ అన్ప్లెజెంట్ ఆర్ ఎ రూడ్ వే.
రూడ్ వే. ఓకే, అంటే అహంకారి, తెలుగులో అహంకారి అనమాట. ఓకే, సో ఇది నిక్లో లేదు, సో దానికి టిక్ వద్దు. నెక్స్ట్ సార్కాస్టిక్. సార్కాస్టిక్ అంటే సేయింగ్ థింగ్స్ దట్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ వన్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ అన్కైండ్ జోక్. సో తెలుగులో మనం సార్కాస్టిక్ అంటే దూషకుడు, దూషించేవాడు, ఇతరులని ఆల్వేస్ దూషించేవాడు అనమాట. సో సేయింగ్ థింగ్స్ దట్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ వన్ మీన్స్. ఓకే, మామూలుగా ఇతరులని దూషిస్తూ ఉండేవాడు అనమాట ఇతని యొక్క మాటలతో. ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ అన్కైండ్ జోక్. ఓకే, వ్యంగ్యంగా కావచ్చు, లేదా తమాషగానే కొంతమంది ఇతరుల పైన సెటైర్లు వేస్తూ ఉంటారు. సో ఇవన్నమాట సార్కాస్టిక్ అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, సెటైరికల్గా మాట్లాడడం. ఓకే, దూషకుడు. సో ఇది నెగిటివ్. ఓకే, ఇతనిలో లేదు నిక్లో. నెక్స్ట్ క్వారల్సమ్. క్వారల్సమ్ అంటే వన్ హూ క్వారల్స్ ఎ లాట్ విత్ పీపుల్, అందరితో గొడవలాడేటటువంటి వ్యక్తి. ఓకే, తగువులాడేవాడు. క్వారల్సమ్ అంటే తగువులాడేవాడు తెలుగులో. సో ఇది కూడా నెగిటివ్ క్వాలిటీ, ఇది కూడా టిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నిక్లో లేదు అది. నెక్స్ట్ రూడ్. రూడ్ అంటే నాట్ పొలైట్. ఓకే, నాట్ పొలైట్ అండ్ అన్నాయిస్ అదర్స్. ANNOYS. అన్నాయిస్ అంటే మేక్ దెమ్ వరీడ్. ఓకే, ఇతరులని బాధ పెడుతూ ఇతరుల పట్ల విధేయతగా లేకపోవడం అనమాట రూడ్ అంటే, కఠినంగా ఉండడం. సో తెలుగులో మూర్ఖుడైన వాడు అని రాసుకోవచ్చు, మూర్ఖత్వం. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ క్వాలిటీ వస్తుందన్నమాట. సో ఇది కూడా నిక్లో లేదు. నెక్స్ట్ క్రియేటివ్. క్రియేటివ్ అంటే గుడ్ అట్ యూజింగ్ ఇమాజినేషన్ టు మేక్ థింగ్స్. సో గుడ్ అట్ యూజింగ్ ఇమాజినేషన్ టు మేక్ థింగ్స్. ఓకే, అతని యొక్క ఇమాజినేషన్ని యూజ్ చేసి దూరదృష్టితో క్రియేటివ్ స్కిల్స్ కలిగి ఉండడం అనమాట. ఓకే, ఏదైతే యూజ్ అవుతుందో వాటిల్ని ముందుగానే ప్రతిపాదించడం. సో ఇది కూడా పాజిటివ్ క్వాలిటీ. తెలుగులో అయితే మనకు సృజనాత్మకత అని అంటాం దీనిని. ఓకే, క్రియేటివ్ స్కిల్స్. సో ఇది నిక్లో ఉంది, అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ స్టబాన్. స్టబాన్ అంటే డిటర్మైన్డ్ నాట్ టు చేంజ్ వన్స్ మైండ్ వెన్ పీపుల్ థింక్ వన్ ఈజ్ బీయింగ్ అన్రీజనబుల్. సో డిటర్మైన్డ్ not to change one's mind when people think one is being unreasonable. అంటే కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే మొండి పట్టుదల ఉండేవాడు, అంటే తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. ఎవరు ఏమి చెప్పినా ఇంకా అతను వినడు, తను చెప్పిందే నిజం, తను చెప్పిందే జరగాల, అదే కరెక్ట్ అనేటటువంటి ఇంకొక మూర్ఖుడు అనమాట. ఓకే, సో మొండి పట్టు కలిగినటువంటి వాడు అని తెలుగులో రాసుకోవచ్చు. సో ఇది మనకు నిక్లో లేదు, ఇది నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ లేజీ. లేజీ అంటే నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్. ఒకటి చేయడానికి అసలు ఎఫర్ట్ చేయకపోవడం, చూపించకపోవడం అంటే సోమరితనం, తెలుగులో ఏ పని చేయకుండా ఉండడం, బద్ధకం. ఓకే, సో దీనికి నెగిటివ్, ఇది మనకు అవసరం లేదు, నిక్లో లేదు ఇది. నెక్స్ట్ పాంపోస్ means trying to seem magnificent or very important. ఇవన్నీ కాకుండా మనం సింపుల్గా రాయాలంటే యాక్టింగ్ టూ ప్రౌడ్లీ ఆర్ సెల్ఫ్ ఇంపార్టెంట్. సో దాని మీనింగ్ ఏంటంటే ఆడంబరం అన్నమాట, అంటే ఆడంబరంగా చాలా గొప్పగా ఉండాలనుకోవడం. ఎస్ నేనే గొప్ప, నాకు ఇదంతా ఉంది అంటే చాలా హెడ్ వెయిట్తో కలిగి ఉండడం, ఇలాంటివి అనమాట. సో దానిని మనం పాంపోస్ అంటాం. సో ఇది నిక్లో లేదు, అది ఎలాంటి ఆడంబరాలకు నిక్ పోడు, చాలా సింపుల్గా ఉంటాడు, కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ హెడెడ్ అంటే సెన్సిబుల్ ఇన్ మేకింగ్ జడ్జ్మెంట్స్. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సున్నితంగా, చాలా చక్కగా వ్యవహరించేటటువంటి వ్యక్తిత్వం. ఎస్, ఇది నిక్లో ఉందన్నమాట. సో దీనికి కూడా టిక్ ఇవ్వండి. ఓకే, సో నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిత్వం అని రాయొచ్చు మీరు. ఎస్, నెక్స్ట్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారండి. పుల్ అవుట్ ఫ్రమ్
ద టెక్స్ట్, సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడినట్టుంది. సో ఫ్రమ్ ద టెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ దట్ సపోర్ట్ దీస్ అట్రిబ్యూట్స్. సో ఇప్పటి వరకు మనం కొన్ని అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, గుణాలు అన్నమాట, లక్షణాలు, క్వాలిటీస్ అనుకోవచ్చు. సో కొన్ని నిక్ యొక్క గుణాలని మనం ఇప్పటి వరకు టిక్ పెట్టామన్నమాట. సో ఆ టిక్ పెట్టినవన్నీ కూడా ఇక్కడ మీరు లైన్గా రాయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ రాసిన తర్వాత ఆ అట్రిబ్యూట్కి సంబంధించి ఈ లెసన్లో ఏ సెంటెన్స్ జస్టిఫై అవుతుంది, ఏది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, ఆ సెంటెన్స్ని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకే, సో లెట్ us see వన్ బై వన్. పాజిటివ్కి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ డిజేబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. సో అతనికి డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా అతను చాలా గొప్ప వ్యక్తి అవ్వగలిగాడు. సో కాబట్టి అతనికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని చెప్పగలం. అదేవిధంగా రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఏ విధంగా అవి నిక్కి యాప్ట్ అవుతాయని చెప్పగలుగుతారు అంటున్నాడు. సో చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టిమిస్టిక్, ఓపీ. సో ఇక్కడ మనకి ఇచ్చినారు కదా, సో ఇక్కడ ఇచ్చినవన్నీ ఫస్ట్ టిక్ పెట్టినవన్నీ లైన్గా మీరు అక్కడ రాసేయండి, తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేయండి. సెకండ్ వన్ ఈజ్ ఆప్టిమిస్టిక్. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెక్స్ట్, దో హీ ఈజ్ డిజేబుల్డ్ హీ డజంట్ లూజ్ హోప్. అతను డిజేబుల్ అయినప్పటికీ అతని హోప్ అనేది విడిచిపెట్టలేదు. హీ సేస్ టు అదర్స్, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో అతను ఇతరులకు ఏం చెప్పేవాడు, నేను కనుక ఫెయిల్ అయితే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పాడనమాట. సో అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ జనరస్, ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. సో అది ఇక్కడ ఏమొస్తుంది, నౌ హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ డెలివరింగ్ సెన్సేషనల్ స్పీచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇప్పుడు అతను అందరినీ మారుస్తూ అతని ఇతరులకి సహాయం చేస్తున్నాడు కదా అతని యొక్క స్పీచెస్తో. సో కాబట్టి జనరస్ అని చెప్పుకోవచ్చు. నౌ హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ డెలివరింగ్ సెన్సేషనల్ స్పీచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా కూడా తన స్పీచెస్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఇక్కడ దో హీ హ్యాస్ నో లిమ్స్ హీ గెయిన్స్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ ట్రైడ్ టు గివ్ దెమ్ టు అదర్స్. సో అతనికి లిమ్స్ అవయవాలు లేకపోయినప్పటికీ అతను ఫెయిత్ అండ్ హోప్ అనేదాన్ని గెయిన్ చేసుకున్నాడు, అంటే విశ్వాసాన్ని, ఒక హోప్, నమ్మకాన్ని. అండ్ ట్రై టు గివ్ దెమ్ టు అదర్స్, వాటిని ఇతరులకు కూడా ఇప్పుడు పంచుతూ ఉన్నాడు అనమాట. సో అది అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్కి నిదర్శనం. నెక్స్ట్ స్మార్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్మార్ట్. దాది ఏం రాయొచ్చు అంటే హీ అపియర్స్ టు బి స్మార్ట్ అండ్ షోస్ హిజ్ క్లెవర్నెస్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. సో హీ అపియర్స్ టు బి స్మార్ట్ అండ్ షోస్ హిజ్ క్లెవర్నెస్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. సో అతని యొక్క తెలివితేటల్ని ప్రదర్శించేవాడు అనమాట ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు. నెక్స్ట్ వన్ ఈజ్ సోషియబుల్, అంటే హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్స్ బై డెలివరింగ్ స్పీచెస్, ప్లేయింగ్ ఫుట్బాల్, గోల్ఫ్, సర్ఫింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల అతను ప్రజల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు, ఇతరులతో ఉండడానికి ఇష్టపడేవాడు, కాబట్టి హీ ఈజ్ ఏ సోషియబుల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సెవెంత్ వన్ కరేజియస్, అంటే ఇన్స్పైట్ ఆఫ్ నిక్స్ డిజేబిలిటీ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. ఓకే, అవేవి అతన్ని ఆపలేకపోయాయి. హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ అండ్ డెలివర్స్ మోటివేషనల్ స్పీచెస్. అన్నిటికీ సేమ్ అదే రాసుకుంటూ వెళ్ళడమే అండి. ఓకే, కరేజియస్ ఇండికేట్ చేస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ రిలయబుల్, అంటే దాన్ని ఇండికేట్ చేసేది ఏంటంటే ఎయిత్ వన్ రిలయబుల్. ఓకే, సో దాన్ని ఇండికేట్ చేసేది హీ స్టాండ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద డిజేబుల్డ్ పర్సన్స్ బై పర్ఫార్మింగ్ వెల్ త్రూఅవుట్ హిజ్ లైఫ్. సో అందరికీ ఒక ఆదర్శవంతుడుగా నిలిచాడనమాట. యాజ్ ఏ క్రిస్టియన్ he has a faith and gives faith to others by delivering motivational speeches. He tries to encourage others. సో మనకు తెలుసు క్రిస్టియన్స్ అంటే మామూలుగా మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళ యొక్క స్పీచెస్తో ఇతరులని చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఇతనికి ఎలాగో ఆ క్రిస్టియానిటీ అనేది ఉంది కాబట్టి అది కూడా ఇతనికి యూజ్ అయిందనమాట ఇతరులను ఎంకరేజ్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండిపెండెంట్. దానికి ఏం రాయొచ్చు అంటే హీ ఇండిపెండెంట్లీ పర్ఫార్మ్స్ ద థింగ్స్ అండ్ డిసైడ్స్
వాట్ టు డూ. సో హీ ఇండిపెండెంట్లీ పర్ఫార్మ్స్ ద థింగ్స్. అతను ఎవరి మీద ఆధారపడకుండా తన పనులు తను చేసుకునేవాడు. అండ్ డిసైడ్స్ వాట్ టు డూ, ఏం చేయాలి అతనే నిర్ణయాలు తీసుకునేవాడు. ఎగ్జాంపుల్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్మింగ్, సర్ఫింగ్, డెలివరింగ్ మోటివేషనల్ స్పీచెస్ ఎక్సెట్రా. చెప్పిల్లా అన్నిటికీ అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10th వన్ ఈస్ ఒబీడియంట్. హీ ఈజ్ ఒబీడియంట్ ఇన్ యాక్సెప్టింగ్ ద అన్లక్కీ బర్త్. సో దేవుడు తనకి అలాంటి జీవితాన్ని ఇచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గొప్ప విధేయత కలిగినటువంటి వ్యక్తి. ఓకే, అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 11th వన్ వ్యాలియంట్. హీ హ్యాస్ అచీవ్డ్ సక్సెస్ అండ్ రీచ్డ్ ఏ గ్రేట్ పొజిషన్ ఇన్ హిజ్ లైఫ్ విత్ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్. సో అతనికి ఉన్నటువంటి ఒక సంకల్ప బలం మరియు ఆత్మస్థైర్యంతోనే అతను తన జీవితంలో ఒక గొప్ప పొజిషన్ని చేరుకోగలిగాడు. హీ బికమ్స్ యాన్ ఇంటర్నేషనల్ సింబల్ ఫర్ సక్సెస్. అతను మొత్తం ప్రపంచానికే ఒక సక్సెస్కి సింబల్ లాగా మారాడనమాట. ఓకే, సో కాబట్టి అతను వ్యాలియంట్ అంటే సాహసమైనటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్రియేటివ్. 12th వన్ ఈస్ క్రియేటివ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ హిస్ చిన్ అండర్ హిస్ చిన్. సో హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. సో ఆ గోల్ఫ్ ఆడే స్టిక్ని ఇలా పెట్టుకొని కూడా ఆడొచ్చు అన్నటువంటి ఒక కొత్త విధానాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి క్రియేటివ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 13th వన్ లెవెల్ హెడెడ్. అంటే హీ జడ్జెస్ వెల్ వెన్ హీ నోస్ అబౌట్ హిజ్ ఎబిలిటీస్ అండ్ ట్రైస్ టు బ్రింగ్ దెమ్ అవుట్. సో అతనిలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సామర్థ్యం ఏదైతే ఉందో దానిని బయటికి తీసుకురావడంలో అతను చాలా చక్కటి నిర్ణయాలు తీసుకునేవాడు. హీ ఆల్వేస్ సేస్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. సో ఈ మన జీవితంలో వచ్చేటటువంటి ఈ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఓకే మనకు ఎదురయ్యేటటువంటి మన యొక్క ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం, ఓకే మన నమ్మకాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం యూజ్ అవుతాయి అని చెప్పేవాడు అనమాట. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అంతేగాని మన ఓటమికి అవి కారణం కాకూడదు, అందుకు కాదు వచ్చేది. విత్ దిస్ రియలైజేషన్ వీ కెన్ సే దట్ హీ ఈజ్ ఎ లెవెల్ హెడెడ్. సో దాంతో మనం చెప్పొచ్చు అతను లెవెల్ హెడెడ్ అనేసి. ఓకే, నెక్స్ట్ given below are words that describe the positive or negative attitude of a person. సో ఒక మనిషి యొక్క పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ని ఇండికేట్ చేసే కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు. డిస్కస్ దెమ్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ పుట్ ఎ టిక్ అగైనెస్ట్ ద పాజిటివ్ క్వాలిటీస్ అండ్ క్రాస్ అగైనెస్ట్ ద నెగిటివ్ క్వాలిటీ. పాజిటివ్ క్వాలిటీ పక్కన టిక్ మార్కు, నెగిటివ్ క్వాలిటీ పక్కన ఇంటూ మార్క్ పెట్టమన్నారు. సో చూద్దాం ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది. ఫస్ట్ వన్ ఈజ్ సలెన్, SULLEN. సలెన్ మీన్స్ బ్యాడ్ టెంపర్డ్ అండ్ సైలెంట్. సో బ్యాడ్ టెంపర్డ్ అండ్ సైలెంట్ ఇది నెగిటివ్. ఓకే, దీనికి ఇంటూ మార్క్ పెట్టండి. నెక్స్ట్ వన్ ఈజ్ స్నీకీ. స్నీకీ మీన్స్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ సీక్రెట్ అండ్ డిస్హానెస్ట్ వే. సీక్రెట్గా నిజాయితీగా చేయకపోవడం అన్నమాట ఏ పనైనా కూడా. సో ఇది కూడా నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ సో దీనికి కూడా తెలుగు మీనింగ్స్ కావాలంటే చెప్తానండి. సలెన్ మీన్స్ కోపగ్రస్తుడు ఆర్ విచారగ్రస్తుడు. ఓకే, నెక్స్ట్ స్నీకీ మీన్స్ పిరికి పందె అని కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ వన్ ఎగ్జుబెరెంట్ మీన్స్ చీర్ఫుల్, ఎనర్జెటిక్, హై స్పిరిటెడ్. ఇది పాజిటివ్ యాటిట్యూడ్ అండి. చీర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్, అత్యుల్లాసంగా ఉండేవాడు, అత్యుత్సాహము అంటాం కదా. సో ఈ విధంగా ఉండేవాడు అనమాట, పొంగిపోయేవాడు, అత్యుల్లాసము ఎక్కువగా ఉల్లాసంగా హ్యాపీగా ఉండేవాడు. సో ఇది పాజిటివ్ యాటిట్యూడ్. సో దీనికి ప్లస్ మార్క్ అదే టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ బాసీ, BOSSY. బాసీ అంటే ఆధిపత్యం ప్రదర్శించడం. ఓకే, అంటే డామినెంట్ ఆర్ ఇంటర్ఫియరింగ్. డామినెంట్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇది నెగిటివ్ క్వాలిటీ. ఓకే, ఇది ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ కాషియస్ అంటే కేర్ఫుల్ టు అవాయిడ్ డేంజర్ ఆర్ రిస్క్. ఓకే, కేర్ఫుల్ టు అవాయిడ్ డేంజర్ ఆర్ రిస్క్ అనమాట. సో ముందు జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తి. సో దీనికి మనం పాజిటివ్ మార్క్ ఇవ్వాలి. ఓకే, టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్
aggressive. Next one is, సో ఇక్కడ చూడండి అగ్రెసివ్. ఓకే, ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్తాం. సో అగ్రెసివ్ అంటే మనకు తెలిసిందే కోపాన్ని ప్రదర్శించడం. ఎస్, సో దానికి బిహేవింగ్ ఇన్ అన్ యాంగ్రీ అండ్ థ్రెటనింగ్ వే. ఓకే, చాలా కోపాన్ని ప్రదర్శించడం అనమాట, కోపంగా ఉండడం. ఓకే, ఎదిరించే స్వభావం అని కూడా రాసుకోవచ్చు. సో ఇది నెగిటివ్ క్వాలిటీ, ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ కాంపిటేటివ్ అంటే ట్రయింగ్ వెరీ హార్డ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్ దాన్ అదర్ పీపుల్. ఇతరుల కంటే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని కాంపిటీషన్ ఫీల్ అవ్వడం అనమాట. చదువులో ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉండాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తనతో నువ్వు కాంపిటీషన్ అనేది ఎప్పుడూ కలిగి ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు సక్సెస్ అనేది వస్తుంది చదువులో, ఇద్దరూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే, సో ఇది పాజిటివ్ క్వాలిటీ. సో దానికి మనం టిక్ మార్క్ ఇస్తాం. కాంపిటేటివ్ మీన్స్ పోటీ పడగలిగినటువంటి వ్యక్తిత్వం. నెక్స్ట్ ఫినికీ మీన్స్ టూ కన్సర్న్డ్ విత్ అన్ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ స్మాల్ థింగ్స్ దట్ యూ లైక్ ఆర్ డిస్లైక్. సో ప్రతి ఒక్కదానికి, చిన్నదానికి పెద్దదానికి, ఇష్టపడిన దానికి నీకు ఇష్టం లేని వాడికి ప్రతి ఒక్కదానికి వరి అయిపోవడం అనమాట. అంటే చాదస్తం అంటాం కదా తెలుగులో, అది. సో చాదస్తం మనం అంటూ ఉంటారు కొంతమంది, పొద్దున్నే లేచి వీడి మొహం చూసావా, ఇంకా అయిపోయావా పో. సో ఇలాంటివి అన్నీ కూడా చాదస్తాలు చాలా ఉన్నాయన్నమాట. వాటితో మనం బాధపడిపోతూ ఉంటాం వాటి వల్ల. సో దీన్ని ఫినికీ అంటాం. సో ఇది నెగిటివ్ క్వాలిటీ అనమాట. సో దీనికి ఇంటూ మార్కు ఇవ్వండి. నెక్స్ట్ ఇమాజినేటివ్. సో ఇమాజినేటివ్ అంటే కల్పనా శక్తి గల. ఓకే, తెలుగులో రాయాలంటే కల్పనా శక్తి కలిగినటువంటి, అంటే ఊహాశక్తి. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే గుడ్ ఎట్ థింకింగ్ ఆఫ్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్. కొత్త విధానాలను గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం అనమాట. సో ఇది పాజిటివ్ యాటిట్యూడ్. సో దీనికి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ అబ్జర్వెంట్ అంటే గుడ్ ఆర్ క్విక్ ఎట్ నోటీసింగ్ థింగ్స్. గుడ్ ఆర్ క్విక్ ఎట్ నోటీసింగ్ థింగ్స్. సో చాలా ఫాస్ట్గా గ్రహించేటటువంటి వ్యక్తి. సో దాన్ని శ్రద్ధ కలిగిన అని రాసుకోవచ్చు. అబ్జర్వెంట్ అంటే శ్రద్ధ కలిగిన. సో ఇది కూడా పాజిటివ్ క్వాలిటీ మనకు. ఓకే, టిక్ మార్క్. నెక్స్ట్ ఎంతూసియాస్టిక్ అంటే షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జైట్మెంట్ అబౌట్ సంథింగ్. ఆతృత చూపించడం, అత్యుత్సాహవంతుడు. ఓకే, సో దీనికి మనం పాజిటివ్ యాటిట్యూడ్గా చూపించడం అనమాట. ఓకే, దేనిపైన కానీ ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపించడం. ఓకే, ఉత్సాహవంతుడు. సో ఇది కూడా పాజిటివ్. దీనికి కూడా మనం టిక్ మార్క్ ఇస్తాం. నెక్స్ట్ సో తెలుసుకోవాలి అనే ఆతృత, తపన కలిగి ఉండడం అనమాట. నెక్స్ట్ అవుట్ గోయింగ్ అంటే సమ్వన్ హూ లైక్స్ అవుట్ గోయింగ్ టు మీట్ అండ్ టాక్ టు న్యూ పీపుల్. సో కొత్త వాళ్ళతో, కొత్త పరిచయాలు, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి తత్వం, కలగొలుపు. ఓకే, సో దానికి పాజిటివ్ యాటిట్యూడ్ టిక్ మార్క్ ఇస్తాం. నెక్స్ట్ హాటీ అంటే బిహేవింగ్ ఇన్ ఏ ప్రౌడ్ అన్ఫ్రెండ్లీ వే. ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, గర్వంగా, అన్ఫ్రెండ్లీ ఎవరితో కలవకుండా ఉండడం. సో గర్వం గల. ఓకే, తెలుగులో. సో ఇది నెగిటివ్ క్వాలిటీ అనమాట. ఓకే, దీనికి ఇంటూ మార్క్ ఇస్తాం. నెక్స్ట్ ఇంట్రిపిడ్. సో ఇక్కడ చూడండి, ఇంట్రెపిడ్ అంటే విల్లింగ్ టు డూ డేంజరస్ థింగ్స్, ఫియర్లెస్, బ్రేవ్. సో సాహసం చేయడం అనమాట. ఇది పాజిటివ్ యాటిట్యూడ్, సాహసం చేయడం. నెక్స్ట్ మెలాషియస్ అంటే వెరీ అన్కైండ్ అండ్ క్రూయల్ అండ్ ఈస్ ట్రయింగ్ టు డూ హార్మ్ టు అదర్స్. సో అతను అసలు అన్కైండ్, అసలు దయ లేనటువంటి, చాలా కఠినమైనటువంటి అండ్ ఇతరులకి హాని చేసేటటువంటి వ్యక్తి అనమాట. సో మెలాషియస్ అంటే తెలుగులో ఏం రాయొచ్చు అంటే పగబట్టిన లేదా హానికరమైనటువంటి అని రాయవచ్చు. సో ఇది నెగిటివ్ క్వాలిటీ. ఓకే, సో దీనికి మనం ఇంటూ మార్క్ ఇస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ మెటిక్యులస్ అంటే ప్రతిదాన్ని శ్రద్ధగా చూడడం అనమాట. తెలుగులో అయితే శ్రద్ధగా అని రాసుకోండి. అలా కాకుండా ఇంగ్లీష్లో అయితే వెరీ కేర్ఫుల్ అబౌట్ స్మాల్ డీటెయిల్స్ అండ్ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ కరెక్ట్లీ. సో అంతా కరెక్ట్గా చేసామా లేదా అనేసి చెక్ చేసుకుంటూ
చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం అన్నమాట. సో అది పాజిటివ్ క్వాలిటీ. ఓకే, దానికి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ వన్. సో మళ్ళీ మనము ఇక్కడ స్టార్టింగ్కి వచ్చామంటే స్లోవెన్లీ. వాట్ ఈస్ మీన్ బై స్లోవెన్లీ? స్లోవెన్లీ మీన్స్ లేజీ, అన్టైడీ అండ్ కేర్లెస్. ఓకే, స్లోవెన్లీ మీన్స్ లేజీ, అన్టైడీ అని రాసుకోవచ్చు. సో మనకు తెలుగులో మీనింగ్ అయితే రోత, తెలుగులో అంటాం కదా రోత అనేసి. సో రోత అయినా అంటే అన్టైడీ, ఓకే, నీట్గా లేకపోవడం అనమాట. సో దాన్ని మనం నెగిటివ్ క్వాలిటీ కిందకి తీసుకుంటాం. ఓకే, అది నెగిటివ్, ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ అబ్నాక్జియస్. అబ్నాక్జియస్ మీన్స్ వెరీ ఆఫెన్సివ్, అన్ప్లెజెంట్ ఆర్ రూడ్. ఓకే, దీని తెలుగులో చెడ్డ అని రాసుకోవచ్చు. ఓకే, అన్ప్లెజెంట్, వెరీ ఆఫెన్సివ్ ఆర్ రూడ్. ఓకే, ఇది ఒక నెగిటివ్ క్వాలిటీ అనమాట. దీనికి ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ స్టింగీ. స్టింగీ మీన్స్ నాట్ జనరస్ ఎస్పెషల్లీ విత్ మనీ. సో పిసనారిగా ఉండడం అనమాట. ఓకే, పిసనారి తెలుగులో అయితే. సో స్టింగీ మీన్స్ నాట్ జనరస్ ఆర్ ఎస్పెషల్లీ విత్ మనీ. మెయిన్ మనీ విషయంలో ఉదార స్వభావం లేకపోవడం అనమాట, చాలా పిసనారితనం చూపించడం. సో అది నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ ఐడియలిస్టిక్. ఐడియలిస్టిక్ మీన్స్ బిలీవింగ్ దట్ వన్ షుడ్ లివ్ అకార్డింగ్ టు హై స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈవెన్ వెన్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. సో ఐడియలిస్టిక్ మీన్స్ ఆదర్శవంతమైనటువంటి. ఓకే, ఆదర్శవంతమైనటువంటి. సో ఇంగ్లీష్లో ఏం చెప్పామంటే బిలీవింగ్ దట్ వన్ షుడ్ లివ్ అకార్డింగ్ టు హై స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విలువలు వాటితో ఓకే జీవించేటటువంటి వ్యక్తి అనమాట. హై స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఉన్నతమైనటువంటి విలువలు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈవెన్ వెన్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్, అది కష్టమైనప్పటికీ కూడా ఆ యొక్క స్వభావాన్ని వదలకుండా అలాగే వాటినే మెయింటైన్ చేస్తూ ఉండడం అన్నమాట. ఓకే, సో దానిని ఐడియలిస్టిక్ అంటాము, తెలుగులో ఆదర్శవంతమైన. సో ది పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. ఓకే, ఇది పాజిటివ్, దీనికి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ అఫబుల్ మీన్స్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు టాక్ టు. సో ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు టాక్ టు అంటే కలిసిమెలిసి అందరితో ఉండమన్నమాట. సౌమ్యమైన, తెలుగులో అయితే సౌమ్యమైన, ఇది కూడా మనకు పాజిటివ్ యాటిట్యూడ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ లాజికల్. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే లాజికల్ అన్నాము. లాజికల్ అంటే రేషనల్ ఆర్ రీజనబుల్ అండ్ సెన్సిబుల్. ఓకే, సెన్సిబుల్ అండ్ రీజనబుల్ అంటే న్యాయపరమైన లేదా హేతుబద్ధమైన. ఓకే, ఏదైనా కానీ కరెక్ట్గా ఉండాలి అనుకోవడం అనమాట. సో లాజికల్గా. సో ఇది పాజిటివ్ యాటిట్యూడ్ మనకు. నెక్స్ట్ వన్ ఈజ్ మీన్. మీన్ అంటే నీచమైనటువంటి. మీన్ అంటే తెలుగులో నీచమైన, సెల్ఫిష్ ఆర్ అన్కైండ్ ఇంగ్లీష్లో. ఓకే, సో ఇది నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ కల్చర్డ్. కల్చర్డ్ అంటే హ్యావింగ్ రిఫైన్డ్ టేస్టెస్ అండ్ మేనర్స్. రిఫైన్డ్ మీన్స్ గుడ్. ఓకే, మంచి అలవాట్లు, మంచి టేస్ట్, ఆలోచన. ఓకే, మంచి అభిరుచులు, ఆలోచనలు అంటాం కదా, అలాగా. సో మంచి అభిరుచులు, ఆలోచనలు కలిగి ఉండడం అన్నమాట. సో ఇది కల్చర్డ్. మనం సింపుల్గా తెలుగులో అయితే నాగరికత అని అంటాం అన్నమాట. సో ఇది కూడా పాజిటివ్ క్వాలిటీ. ఓకే, సో ఇది కూడా టిక్ మార్క్ ఇవ్వండి. దట్స్ ఇట్. నెక్స్ట్ రోమన్లో మనకు టిక్ ద వర్డ్ ఎక్స్ప్రెషన్. టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ నియరెస్ట్ in the meaning to the word underlined in each sentence given below. సో ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. సో దానికి సినోనిమ్ ఏదైతే ఉందో దానికి టిక్ మార్క్ ఇవ్వమని చెప్పారండి. మల్టిపుల్ చాయిస్ ఇక్కడ చూద్దాం. వాటర్ స్పోర్ట్స్ ఆరెంట్ నిక్స్ ఓన్లీ థింగ్. He also plays golf with a club tucked under his chin. సో టక్కుడ్ అంటే ఏంటి? మనకు లెసన్ స్టార్టింగ్ నుంచి చెప్పున్నా నేను. టక్కుడ్ అంటే పెట్టుకోవడం అనమాట, ఇలాగా. సో ఆన్సర్ వచ్చి ఏ, కెప్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. హిస్ డిస్ట్రాక్ట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old. సో డిస్ట్రాక్ట్ మదర్ అంటే
చాలా డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి అమ్మ. సో ఇక్కడ యాంగ్జియస్ సేమ్ మీనింగ్ వచ్చి యాంగ్జియస్ అని వస్తుంది. సో యాంగ్జియస్ అంటే చింతించడం, యాంగ్జియస్ అంటే చింతించడం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, డెస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లియింగ్ హిజ్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ అటెండ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పి పట్టుబట్టారు కదా, అది అనమాట. సో బుల్లియింగ్ అంటే ఏంటి అసలు అంటే హ్యూమిలియేషన్. బి, ఆప్షన్ బి, హ్యూమిలియేషన్ అంటే అగౌరవపరచడం అనమాట. ఓకే, హేళన చేయడం. నెక్స్ట్ ఫోర్త్ వన్, నిక్ who was teased and bullied had an electric wheelchair for mobility. What is mean by mobility అంటే మూమెంట్, కదలిక అనమాట. ఓకే, మొబిలిటీ అంటే మూమెంట్. బి, ఆప్షన్ బి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ an international symbol of triumph over adversity. Adversity, what is the meaning of adversity? సో అడ్వర్సిటీ అంటే మనకు డిఫికల్టీస్ అండి. ఓకే, మనకు ఎదురయ్యే కష్టాలని ఎదుర్కొని అధిగమించి అతను సక్సెస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా అతను సక్సెస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు అనేసి. నెక్స్ట్ సో ఆన్సర్ ఈజ్ సి, డిఫికల్టీస్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. వాట్ ఈస్ మీన్ బై కన్విక్షన్స్? కన్విక్షన్స్ అంటే సి, బిలీఫ్స్. ఓకే, బిలీఫ్స్ ఆర్ ఒపీనియన్ ఉంటే ఒపీనియన్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఒపీనియన్స్. ఓకే, స్ట్రాంగ్ ఒపీనియన్స్. సో బిలీఫ్స్, ఆన్సర్ ఈస్ బిలీఫ్స్. నెక్స్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ దట్ మ్యాచ్ విత్ దీస్ డిస్క్రిప్షన్స్. సో కింద మనకు కొన్ని మనుషుల యొక్క క్వాలిటీస్ లాంటివి ఇచ్చున్నారనమాట, కొన్ని డిస్క్రిప్షన్స్. ఓకే, వాటిని ముందుగా తెలుసుకొని దాని కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు, కొన్ని బ్లాంక్స్ ఇచ్చున్నారు. ఏదైతే దానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో ఆ బ్లాంక్లో ఆ వర్డ్ని రాయవలసి ఉంటుంది. సో ఫస్ట్ మనం వీటన్నిటికీ మీనింగ్స్ అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా నెక్స్ట్ మనం బ్లాంక్స్లో ఫిల్ చేయగలుగుతాం. ఫస్ట్ వన్, బూరిష్. బూరిష్ అంటే తెలుగులో గౌరవం తెలియనటువంటి. ఓకే, మనకు ఇంగ్లీష్లో రాసుకోండి, వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్. బూరిష్ అంటే వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్ హూ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పీపుల్. అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఏ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్ హూ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పర్సన్స్. సో కోపం లేనివాడు, లేదా ఇంతకుముందు చూసుకున్న అవుట్ గోయింగ్ అనేసి అందరితో కలిసి ఉండేవాడు అని. సో అది కూడా రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్, మెటిక్యులస్. ఇదివరకే చూసాం మనం, పేయింగ్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. ఓకే, అన్నీ శ్రద్ధగా చూస్తూ ఉండనమాట. నెక్స్ట్ షువావ్. షువావ్ మీన్స్ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, సమ్టైమ్స్ ఇన్ ఏ వే దట్ డస్ నాట్ సీమ్ సిన్సియర్. సో కాన్ఫిడెంట్గా ఉండడం, ఎలిగెంట్గా ఉండడం అండ్ పొలైట్గా ఉండడం ఇవన్నీ ఉంటాయి, కానీ కొన్నిసార్లు సిన్సియర్గా ఉండరు అనమాట. సో వాళ్ళని స్వావ్ అంటాం అనమాట. నెక్స్ట్ ప్లేసిడ్. ప్లేసిడ్ అంటే నాట్ ఈజీలీ ఎగ్జైటెడ్ ఆర్ ఇరిటేటెడ్. ఓకే, అంత ఈజీగా వాళ్ళు ఎగ్జైట్ అయిపోరు అండ్ ఇరిటేట్ అవ్వరు అనమాట. సో ప్రశాంతమైన వాళ్ళు అని కూడా చెప్పొచ్చు. ప్రశాంతమైన ప్లేసిడ్ అంటే ప్రశాంతమైన అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అబ్నాక్సియస్. Obnoxious means extremely unpleasant, especially in a way that offends people. So offends people అంటే ఇతరులకి కోపం తెప్పించడం అనమాట. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ వే దట్ offends people, కోపం తెప్పిస్తూ ఉంటారన్నమాట, ఇరిటేట్ చేస్తూ. సో వాళ్ళని అబ్నాక్సియస్ అని అంటాం. ఓకే, సో అబ్నాక్సియస్ మీన్స్ అసహ్యకరమైన, తెలుగులో రాసుకోవాలంటే అసహ్యకరమైన. నెక్స్ట్ కంపాషనేట్ అంటే ఫీలింగ్ ఆర్ షోయింగ్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. సో దయ చూపించడం అనమాట ఇతరుల మీద. ఓకే, అది. సో దానికి దయగల అని రాసుకోవచ్చు. నెక్స్ట్ టిమిడ్ అంటే షై అండ్ నెర్వస్, నాట్ బ్రేవ్, ధైర్యం లేకపోవడం, పిరికివాడు. టిమిడ్ అంటే పిరికివాడు, భయం. నెక్స్ట్
ఇంట్రోవర్ట్ మనం ఇందాక చూసాం ఎక్స్ట్రోవర్ట్, దానికి ఆపోజిట్ ఇంట్రోవర్ట్. సమ్వన్ హూ ఈజ్ షై, క్వైట్ అండ్ అనేబుల్ టు మేక్ ఫ్రెండ్స్ ఈజీలీ. సో ఎవరితో కలవడు అనమాట, సిగ్గుపడుతూ. క్వైట్ అంటే QUIET, క్వైట్, ఎవరితో కలవకుండా ఒక్కడే ఒంటరిగా ఉంటాడనమాట. సో అది ఇంట్రోవర్ట్. నెక్స్ట్ మెలేషియస్ ఆల్రెడీ చూసాము. హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ డిజైర్ టు హార్మ్ సంబడి ఆర్ హర్ట్ దేర్ ఫీలింగ్స్. సో ఇతరులకి హాని తలపెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి అనమాట. వాళ్ళ యొక్క భావాలతో, వాళ్ళ యొక్క భావోద్వేగాలతో ఆడుకునేటటువంటి వ్యక్తి. సో చూద్దాం ఎవరెవరు అలాంటి వాళ్ళు అనేది ఇక్కడ. అశోక్ ఈజ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో, ఐ డోంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్. సో అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో అని ఇచ్చారు. సో అంటే ఏ కైండ్ ఇండికేట్ చేస్తుంది అది? బూరిష్. ఫస్ట్లోనే చెప్పున్నాను నేను, బూరిష్ అంటే అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో అనేసి. సో ఆన్సర్ ఈజ్ హీ ఈజ్ బూరిష్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ టు బీ సిన్సియర్, హీ ఈజ్, యాజ్ ఇట్ ఈస్ డెఫినేషనే చెప్పున్నాం మనం, ఎక్స్ట్రోవర్ట్. ఓకే, సారీ, స్వావ్. దానికి ఆన్సర్ వచ్చి స్వావ్, SUAVE, స్వావ్. ఓకేనండి, సెకండ్ వన్ ఆన్సర్ స్వావ్. నెక్స్ట్ థర్డ్ వన్. సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్, షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో షీ ఈజ్ ఏ ఇంట్రోవర్ట్, ఇతరులతో కలవకపోవడాన్ని ఇంట్రోవర్ట్ అంటాం కదా. ఓకే, హియర్ ఆన్సర్ ఈజ్ ఇంట్రోవర్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్, హీ ఆల్వేస్ షోస్ సింపతి ఆన్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, హీ ఈజ్ ఏ. సో ఇతరుల మీద సింపతి చూపించే వ్యక్తి, కంపాషనేట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. మై నైబర్ ఈజ్ సచ్ ఏ పర్సన్ దట్ హీ హ్యాస్ ఏ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ ఫర్ అదర్స్, ఇతరులని అసహించుకునేవాడు. హీ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్స్తో ఆడుకునేవాడు, బాధ పెట్టేవాడు. సో హీ ఈజ్ ఏ ఎక్స్ట్రోవర్ట్. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పున్నాం. ఏ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్, సారీ మెలీషియస్ అండి. సో మెలీషియస్ అంటే ఆల్రెడీ మీనింగ్ చెప్పున్నాం కదండి, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ డిజైర్ టు హార్మ్ సంబడి ఆర్ హర్ట్ దేర్ ఫీలింగ్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ మెలీషియస్, MELICIOUS, మెలీషియస్. నెక్స్ట్ సిక్స్త్ వన్. మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్, he makes thorough planning for everything in our home, so he is a meticulous. Okay nandi, sixth one answer is meticulous. What is the meaning of meticulous? Paying careful attention to every detail, so answer is meticulous. Next seventh one. Prem is an extremely unpleasant person, he always tries to offend people, he is. So extremely unpleasant and offend the people అంటే ఇతరులని కోపం తెప్పించేవాడు అనమాట, ఇతరులకి కోపం తెప్పించేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. సో అతన్ని ఏమంటారు? అబ్నాక్సియస్. ఓకే, అబ్నాక్సియస్, ఆన్సర్ ఈస్ అబ్నాక్సియస్. నెక్స్ట్ ఎయిత్ వన్. మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్, షీ డజంట్ గెట్ ఎక్సైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ, షీ ఈజ్ ఏ ప్లేసిడ్, PLACID, ప్లేసిడ్. ఓకే, ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ వన్. సో ముందుగానే మీనింగ్స్ అన్నీ చెప్పున్నానండి, అవన్నీ నోట్ చేసుకుని ఒకసారి మీరు చెక్ చేశారంటే సరిపోతుంది. రాహుల్ ఈజ్ ఎ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్, హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, హీ ఈజ్ యాన్. సో నైన్త్ వన్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ట్రోవర్ట్, అందరితో కలిసిమెలిసి ఉండాలనుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగిన పర్సన్ అనమాట, ఎక్స్ట్రోవర్ట్. నెక్స్ట్ టెన్త్ వన్. Sridhar is always afraid of speaking in the class, he is timid, భయస్థుడు, పిరికివాడు. దట్స్ ఇట్. నెక్స్ట్ గ్రామర్ టాపిక్ అండి. డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఇచ్చున్నారు. సో సింపుల్గా చెప్తానండి. డిఫైనింగ్ క్లాజ్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ క్లాజ్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చూడండి. ద ఉమెన్ హూ థాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. సో ద ఉమెన్, ఎవరైతే అతనికి సర్ఫింగ్ నేర్పించారో ఆమె యొక్క ఆర్మ్స్ని షార్క్ తినేసింది. ఇక్కడ నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో నిక్
ఎవరైతే ఏడిపించారో, ఆట పట్టించారో, అగౌరవపరిచారో అతనికి వీల్ చైర్ ఉంది అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఈ అండర్లైన్ చేసిన వర్డ్ని ఫస్ట్ సెంటెన్స్లో తీసేస్తే ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ ఉంటేనే దానికి మీనింగ్కి ఫుల్ఫిల్ అవుతుంది. అలా కాకుండా సెకండ్ సెంటెన్స్లో ఈ సెంటెన్స్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ని తీసివేస్తే కూడా మనకు మీనింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇక్కడ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది నిక్ గురించి ఇచ్చిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అది మనకు అవసరం లేదు ఇక్కడ, కానీ ఇచ్చారు ఎక్స్ట్రాగా. సో ఈ విధంగా అవసరం లేకపోయినా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాము. అలా కాకుండా మనకు అవసరం ఉండి ఒక ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే, ఒక క్లాజ్ కనుకుంటే దానిని డిఫైనింగ్ క్లాజ్ అంటాము. చూడండి, వాట్ డిఫరెన్సెస్ డూ యూ నోటీస్ ఇన్ సెంటెన్స్ 1 and 2? ఇన్ సెంటెన్స్ 1 the relative clause defines the woman. సో ఈ రిలేటివ్ క్లాజ్, ఈ టోటల్ సెంటెన్స్ క్లాజ్ అంటే ఏంటండి ఐడియా ఉందా మీకు? సో క్లాజ్ అంటే విచ్ కన్సిస్ట్ ఎ సబ్జెక్ట్ అండ్ వన్ ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ సబ్జెక్ట్ ఉండి ప్రిడికేట్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో దానినే క్లాజ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అని ఎందుకు ఇచ్చారంటే ఇట్ కేమ్ విత్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మీకు ఐడియా ఉన్నాయండి? సో రిలేటివ్ ప్రొనౌన్స్తో వస్తే అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయి? హూ, హూమ్, దట్, విచ్, హూ ఎవర్, హూమ్ ఎవర్, విచ్ ఎవర్, వేర్. సో ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. సో రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ ప్రొనౌన్ ఏదైతే నౌన్కి రిలేటెడ్ అవుతుందో, నౌన్ గురించి రెఫర్ చేస్తుందో దానిని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. సో దాంతో వచ్చిన ఈ టోటల్ క్లాస్ని మనం రిలేటివ్ క్లాస్ అంటాం. సో ఈ రిలేటివ్ క్లాస్ అనేది నౌన్ని రెఫర్ చేస్తుంది. ఇక్కడ నౌన్ ఎవరు? ద ఉమెన్. సో ఆమె గురించి చెప్తుందన్నమాట. హూ థాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరైతే అతనికి సర్ఫింగ్ నేర్పించారో ఆమె గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇట్ ఈజ్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇన్ సెంటెన్స్ 2. సో అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ సెంటెన్స్ 2లో చూస్తే క్లాజ్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ నిక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే ఆట పట్టించారో, ఎవరినైతే ఆట పట్టించారో అండ్ ఏడిపించారో అతనికి వీల్ చైర్ ఉంది అనేసి. సో ఇక్కడ అది అవసరం లేదు కదా మనకు, అతను నేర్పించారు, ఆట పట్టించారు, ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దానిని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటాం. ఓకే, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఈజ్ precedes and followed by a comma or hyphen. Example, సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఎప్పుడైనా కూడా మనకు కామాతో లేదా హైఫన్తో డివైడ్ చేసి ఉంటుంది. నౌన్ పెడతారు, కామా పెడతారు, ఆ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ పెడతారు, మళ్ళీ కామా పెడతారు, లాస్ట్లో మళ్ళీ ప్రిడికేట్ పెడతాం అనమాట. ఓకే, అలా కాకుండా డిఫైనింగ్లో అయితే కామాస్ హైఫన్లు యూజ్ చేయం, కంప్లీట్గా ఒకే సెంటెన్స్గా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ దీని గురించి కంప్లీట్గా మళ్ళీ విత్ అన్ ఎగ్జాంపుల్స్ నేను ఒక సపరేట్ చెప్పాను కదండి 10th క్లాస్ గ్రామర్ మొత్తం మీద వీడియోస్ చేస్తానని. సో అలా చేసి నేను పోస్ట్ చేసినప్పుడు మీరు ఇంకా క్లియర్గా దీని గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఉమెన్ అంటే ఎంతోమంది ఉన్నారు ఉమెన్. ఓకే, చాలామంది ఉన్నారు. సో వాళ్ళలో ఎవరి ఆర్మ్స్ షార్క్ అనేది తినేసింది అని అంటే హూ థాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరైతే నిక్కి సర్ఫింగ్ నేర్పించారో ఆమె యొక్క ఆర్మ్స్. ఓకే, చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరంటే ఎవరైతే ఇతనికి నేర్పించారో ఆమె అనేసి అనమాట. ఓకే, సో డిఫైనింగ్ క్లాస్ అంటే మనకు విచ్ రెఫర్స్ ద నౌన్ గురించి రెఫర్ చేసేటటువంటి రిలేటివ్ క్లాస్ ఉండేదే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం అనమాట. ఓకే, అలా కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే అది అవసరం లేకపోయినా ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని నాన్ డిఫైనింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద బ్రేవ్ 26-year-old who is mainly torso plays football and golf, swims and surfs. సో ఇక్కడ ద బ్రేవ్ 26-year-old plays football and golf and swims and surfs ఇది పెడితే సరిపోతుంది. అలా కాకుండా who is mainly torso, ఎవరైతే అంగవైకల్యం ఉన్నాడో, లిమ్స్ లేవో వాళ్ళు అని అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్, రీడ్ ద టెక్స్ట్ అగైన్
అండ్ ఐడెంటిఫై సమ్ మోర్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. సో మనము లెసన్లో చాలా ఇలాంటివి వచ్చినాయి, వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పారనమాట. సో చూద్దాం. ఫస్ట్ వన్, నిక్ హ్యాస్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. సో ఇది మనకు లెసన్లో ఉంది. నిక్ హ్యాస్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్ అనేసి. సో ఇక్కడ అతనికి ఉన్నటువంటి ఫుట్ విచ్ హెల్ప్స్ హిమ్, విచ్ నుంచి మనం రిమైనింగ్ అంతా కూడా అండర్లైన్ చేస్తాం అనమాట. సో అదంతా కూడా మనకు రిలేటివ్ క్లాజ్ అవుతుంది. దేన్ని రెఫర్ చేస్తుందంటే ఈ ఫస్ట్ నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ అన్నాం కదా. సో ఆ ఫుట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో ఏదైతే అతనికి ఒక ఫుట్ ఉందని చెప్తున్నాం, సో అదేంటి, ఏదైతే అతనికి సహాయపడిందో అది అనమాట. ఓకే, సో ఇది అవసరం. ఆ రిలేటివ్ క్లాస్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కామా అనేది ఉండదు, మీరు లెసన్లో చూడండి. కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే, పక్కనే మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు, అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూస్తే, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోక్డ్ నిక్ కామా who was born in Melbourne, Australia, comma, but now lives in Los Angeles. సో ఇది మనకు లెసన్లో ఉన్నటువంటి డైరెక్ట్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా లెసన్లో ఉండేవి. మీరు ఒకసారి లెసన్లో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ లెసన్లో చూసి మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ కామా జోక్డ్ నిక్ కామా who was born in Melbourne, Australia, comma, but now lives ఇన్ లాస్ ఏంజల్స్. సో అతను దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకునేవాడు. ఎవరు? జోక్డ్ నిక్ జోక్ వేశాడు. సో ఇప్పుడు కామా తర్వాత మనం ఏమి రాసాం? హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, ఎవరైతే మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో పుట్టాడో అతను నిక్ అనమాట. కామా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, ఇప్పుడు లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాడు. సో ఇక్కడ అతను ఎప్పుడు పుట్టాడు, అదంతా కూడా ఎక్కడ పుట్టాడు, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి దానిని అండర్లైన్ చేయండి. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా అనేది అండర్లైన్ చేయండి. అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇంకొక విధంగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు, అక్కడ కామా ఉంది కదా. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్కి ముందు రిలేటివ్ క్లాస్ అయిపోయిన తర్వాత కామా ఉంటే ఆ మొత్తం కూడా మనకు నాన్ డిఫైనింగ్ క్లాస్ అవుతుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్కి ఏం రాయొచ్చు అంటే, ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ they could have made for me, adds Nick, comma, who later achieved a degree in financial planning and real estate. సో ఇక్కడ హూ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? నిక్ని. ఓకే, సో అతను ఏం చెప్పాడు? ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ, నా జీవితంలో వాళ్ళు తీసుకున్నటువంటి చాలా బెస్ట్ డెసిషన్ ఇది అని నిక్ చెప్పాడు. నిక్ అంటే ఎవరైతే తర్వాత తన జీవితంలో ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్లో డిగ్రీ సంపాదించాడో అతను నిక్ అని చెప్తున్నాడు. సో మనకు నిక్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. సో నిక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో అందుకే అక్కడ కామాతో సపరేట్ చేశారు. యాడ్స్ నిక్ కామా హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. సో ఇక్కడ అదంతా అండర్లైన్ చేయండి. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అనేది అండర్లైన్ చేయండి. ఇది నాన్ డిఫైనింగ్ క్లాస్ అవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ ఏమి ఇచ్చారండి ఇంకోటి టెక్స్ట్ బుక్లో, నిక్ కామా హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, BULLIED బుల్లీడ్, కామా హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. సో ఇక్కడ డైరెక్ట్ చెప్పేయచ్చు మనం, నిక్ హ్యాజ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్ అని. కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? నిక్ కామా హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే ఏడిపించబడ్డారో ఎవరైతే అగౌరవపరచబడ్డారో అతను నిక్ అనమాట. ఓకే, సో అతని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ, అందుకే నిక్ కామా పెట్టాం. సో హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది అండర్లైన్ చేయండి, అది మనకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్,
when I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others. సో ఇదంతా రాశాక మనకు ఆటోమేటిక్గా మీకు తెలుసు కదండి హూ, విచ్, వేర్ ఇవన్నీ అని. సో ఇక్కడ హూ నుంచి రిమైనింగ్ అంతా అండర్లైన్ చేయండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే అతను ఆర్టికల్ చదివాడు ఒక డిజేబుల్డ్ మ్యాన్ గురించి. ఎవరు అతను? చాలామంది డిజేబుల్డ్ మ్యాన్ ఉన్నారు. ఎవరైతే మేనేజ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్, ఇతరులకి సహాయం చేస్తూ తన జీవితంలో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తున్నాడు, అతని గురించి చదివాడు అనమాట. సో ఇది అవసరమైన ఇన్ఫర్మేషన్, అనవసరమైంది కాదు. కాబట్టి ఇది కామాతో సపరేట్ చేయలేదు టెక్స్ట్ బుక్లో కూడా. సో కాబట్టి ఇది మొత్తం కూడా మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూస్తే ఇంకో సెంటెన్స్. ఇన్ 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. సో ఇక్కడ బెథానీ హ్యామిల్టన్ పక్కన కామా ఇచ్చుంటారు. ఓకే, who had her arm bitten off by a shark when she was 12. సో ఆయన 2008లో వెళ్ళి బెథానీ హ్యామిల్టన్ కలిశారు అంటే అక్కడికే ఫుల్ మీనింగ్ వచ్చింది మనకు. కానీ ఆమె గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఆమెకి ఆర్మ్స్ లేవు, షార్క్ అనేది కొరికేసింది ఓకే అని ఇచ్చున్నారనమాట. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆమె గురించి మనకు అవసరం. బెథానీ హ్యామిల్టన్ అంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, అలా కాకుండా ద ఉమెన్ అంటే ఉమెన్స్ అంటే చాలామంది ఉన్నారు అనేసి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ద బెథానీ హ్యామిల్టన్ అంటే ఈమె సర్ఫింగ్ నేర్పించే వ్యక్తి అని మనకు తెలుసు. కాబట్టి ఆమె గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే కామాతో సపరేట్ చేశారు అక్కడ. సో కామాతో సపరేట్ చేసి తర్వాత రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్లాస్ని రిలేటివ్ క్లాస్ అంటాం. ఆ రిలేటివ్ క్లాస్ అనేది ఆ సెంటెన్స్లో కామాతో స్టార్ట్ అయ్యి కామాతో ఎండ్ అయితే దానిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాము. కామా లేకపోతే దానిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాము. ఓకేనండి. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అండ్ పుట్ ఏ కామా ఆర్ ఏ హైఫన్ వేర్ ఎవర్ నెసెసరీ. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో నాన్ డిఫైనింగ్ క్లాస్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అండ్ పుట్ ఏ కామా ఆర్ ఏ హైఫన్. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఖచ్చితంగా అవి కామాతో సపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అక్కడ కామా లేదా హైఫన్ ఏది అవసరమైతే అది పెట్టమని చెప్తున్నారు. చూద్దాం. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్ వాజ్ సో చూడండి, ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. సో ఇక్కడ మనకు తెలిసిందే, ఎక్కడి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్కడి నుంచి మనకు రిలేటివ్ ప్రొనౌన్ స్టార్ట్ అయినట్టు విచ్ హూమ్ ఎవర్ ఇలాంటివి వచ్చినప్పుడు కదా. సో విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్, ఇది రిలేటివ్ క్లాస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేసి చదవండి. ద మీటింగ్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, మీటింగ్ చాలా గొప్ప విజయం సాధించింది, గొప్ప సక్సెస్ అయింది అన్నారు. ఏ మీటింగ్? ఎంతోమంది మీటింగ్ పెడతారు, ఏ మీటింగ్ సక్సెస్ అయింది అక్కడ? విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, ఏదైతే టౌన్ హాల్లో పెట్టారో ఆ మీటింగ్ సక్సెస్ అయింది. సో అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం కాదు, అది అవసరం. అక్కడ ఏ మీటింగ్ అనేది చెప్తుంది అక్కడ. సో మీటింగ్ అనేటటువంటి ఆ సబ్జెక్ట్ని ఆ నౌన్కి ఇది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఆ నౌన్ ఇది రిలేటివ్, it refers, this relative pronoun this relative clause refers to the noun. సో అందుకనేసి ఇది అవసరం. కాబట్టి దీనికి కామాలు అవసరం లేదు, ఎందుకంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ ఏమి కామాస్ అవసరం, ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని రాయండి పక్కన. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే, ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఓకే, అద్దాల మేడలో ఉండే వాళ్ళు ఎప్పుడైనా కానీ స్టోన్స్ అనేవి త్రో చేయకూడదు. ఏమవుతుంది, వాళ్ళ ఇంటి అద్దాలే పగిలిపోతాయి. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్. ఇప్పుడు చదవండి, ద పీపుల్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఎవరు? మనం వేయకూడదు రాళ్ళు,
వేసుకోవచ్చు కదా, ఏం కాదు కదా. సో మీ ఇంటి ముందుకి ఇలా టైంపాస్ రాళ్ళు వేసుకోవచ్చు. అలా కాకుండా అదే అద్దాల మేడలో ఉండే వాళ్ళు అయితే వేయకూడదు. కాబట్టి ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. అద్దాల మేడల్లో ఉండే వాళ్ళు స్టోన్స్ అనేవి వేయకూడదు అని చెప్పారు. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే కదండి, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం కాదు కదా ఇది. కాబట్టి ఇక్కడ కూడా మనం కామాస్ ఏమీ యూస్ చేయము. ఇది కూడా మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకే వస్తుంది. నెక్స్ట్, టీచర్స్ హూ హ్యావ్ థాట్ అభిరామ్ సే దట్ హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. సో టీచర్స్ ఎవరు, ఏ టీచర్స్ అంటే హూ హ్యావ్ థాట్ అభిరామ్. సో ఇక్కడ అది తీసేసి చదవండి. టీచర్స్ సే దట్ హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్, అదర్వైజ్ అభిరామ్ ఈజ్ అన్ ఎక్సెప్ట్. సో టీచర్స్ చెప్పారంటే అభిరాము చాలా క్రియేటివ్ స్టూడెంట్ అనేసి. సో ఏ టీచర్స్ చెప్పారు? ఎంతోమంది టీచర్స్ ఉన్నారు కదా, ఎవరైతే అభిరామ్కి టీచ్ చేశారో వాళ్ళు చెప్పారనమాట. ఓకే, కాబట్టి అది కూడా అక్కడ మనకు నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా మనం కామా అనేది పెట్టం, ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకేనండి, సో అక్కడ కూడా కామాస్ ఏమీ రావు. నెక్స్ట్, నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా. సో ఇక్కడ చూడండి రిలేటివ్ క్లాస్ కింద హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్. సో నెపోలియన్, ఇప్పుడు అది తీసేసి హైలైట్ చేశాను కదా, తీసేసి చదవండి. నెపోలియన్ డైడ్ అట్ సెయింట్ హెలెనా. సో నెపోలియన్ అక్కడ చనిపోయారు. ఎస్, సరిపోతుంది కదా ఇన్ఫర్మేషను. నెపోలియన్ అంటే హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, ఫ్రెంచ్ గౌరవాన్ని ఆనర్ని దక్కించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నెపోలియన్, అతను అక్కడ చనిపోయాడు అంట. సో నెపోలియన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, బాగా తెలిసిన వ్యక్తి. సో నెపోలియన్ అని పెట్టి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నమాట అతని గురించి. కాబట్టి నెపోలియన్ అనే వ్యక్తి అక్కడ చనిపోయాడంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి దీనిని మనం కామాస్తో డివైడ్ చేయాలి. సో నెపోలియన్ కామా హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ కామా డైడ్ ఎట్ సెయింట్ హెలెనా. సో ఇక్కడ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది మనకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకేనండి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ చూస్తే సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో బెనారస్లో తయారు చేసినటువంటి సిల్క్ శారీస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఏ శారీసు? సిల్క్ శారీస్ ఎక్కడ చేసినవి? బెనారస్లో చేసినవి వరల్డ్ వైడ్గా ఫేమస్ అనమాట. ఓకే, సో అలా కాకుండా ఓన్లీ ఇది తీసేయండి. రిలేటివ్ క్లాస్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ అది రిమూవ్ చేస్తుందండి. సిల్క్ శారీస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అన్ని సిల్క్ శారీస్ ఫేమస్ అవుతాయా ప్రపంచవ్యాప్తంగా? కాదు కదా. సో ఏ శారీస్? బెనారస్లో తయారు చేసినటువంటి శారీస్. ఓకే, కాబట్టి ఇది యూస్ఫుల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. దీనికి మనం కామాస్ ఏమి పెట్టవలసిన అవసరం లేదనమాట. ఓకేనండి, సో ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో అమాంగ్ ఆఫ్ దీస్ ఓన్లీ ఫోర్త్ వన్ కమ్స్ అండర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. రిమైనింగ్ అన్నీ కూడా డిఫైనింగ్ అవుతాయి. ఫోర్త్ దానికి ఒక్కటే కామాస్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, సిలో కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. సో ఈ సెంటెన్సెస్ని మీ ఇష్టం అండి, డిఫైనింగ్ ఆర్ రిలేటివ్ నాన్ డిఫైనింగ్ దేంతో అయినా కానీ మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్. ఏ ప్లేసు? వేర్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ ఈవినింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ వేర్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ ఈవినింగ్. సో అక్కడ కామా అనేది రాదు. ఓకే, సో అక్కడ కంటిన్యూగా చేస్తాము. ఆ వేర్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ ఈవినింగ్ అది ఏమవుతుంది? కామా లేదు కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్. మహాప్రస్థానం అనేది చాలా పాపులర్ బుక్ విచ్ ఈజ్ రెడ్ బై ల్యాక్స్ ఆఫ్ పీపుల్. కొన్ని లక్షల మంది, ఏదైతే కొన్ని లక్షల మంది చదివారో అది చాలా ఫేమస్ అన్నాం. సో అక్కడ కామా పెట్టచ్చు. మహాప్రస్థానం అనేది చాలా పాపులర్ బుక్ అంటే సరిపోతుంది, ఇంతమంది చదివారని చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, సో కామా పెట్టి అక్కడ అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ వన్, సురేష్ డాష్
డాష్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. సో సురేష్ ఎవరైతే ఇప్పుడే స్కూల్ని విడిచి వెళ్ళారో, సో ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. సో సురేష్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ అంటే సరిపోతుంది. అలా కాకుండా ఎవరైతే మా ఇంగ్లీష్ టీచరో అతను మా స్కూల్ని ఇప్పుడే వెళ్తూ ఉన్నారు స్కూల్ నుంచి అని రాయడం అనమాట. సో ఇక్కడ కామా వస్తుంది. ఓకే, సో లేదు కామా లేకుండా కూడా మీరు పెట్టుకోవచ్చు, దాన్ని డిఫైనింగ్గా కూడా రాసుకోవచ్చు. సో సురేష్ హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ అంటే సురేష్ మా ఇంగ్లీష్ టీచరు ఇప్పుడే స్కూల్ వదిలి వెళ్ళిపోయారు. ఓకే, సో అక్కడ ఎంతోమంది సురేష్లు ఉండొచ్చేమో, వాళ్ళలో ఏ సురేష్ ఇంగ్లీష్ టీచర్ అనమాట. సో అలా ఇది రిలేటివ్ క్లాస్ అంటే అందుకే ఫస్ట్లో వాళ్ళు ఇచ్చారు డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ మీ ఇష్టం అని. సో ఇక్కడ మనం మ్యాక్సిమం అయితే కామా పెట్టి అది నాన్ డిఫైనింగ్ అనే రాస్తాం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కిందకి. నెక్స్ట్, ఈజ్ దిస్ ద స్ట్రీట్ వేర్ వీ కెన్ బై బ్యాంగిల్స్? ఈజ్ దిస్ ద స్ట్రీట్ వేర్ వీ కెన్ బై బ్యాంగిల్స్ ఆర్ స్మగుల్ గూడ్స్ ఎనీథింగ్? ఓకే, క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఈస్తో స్టార్ట్ అయ్యింది కాబట్టి. హెల్పింగ్ వెబ్స్తో స్టార్ట్ అయితే, ఆక్సిలరీ వెబ్స్తో స్టార్ట్ అయితే అది క్లోజ్డ్ క్వశ్చన్ అవుతుంది. సో అక్కడ క్వశ్చన్ మార్క్ లాస్ట్లో. సో ఇక్కడ ఏమొచ్చింది, వేర్ వీ కెన్ బై బ్యాంగిల్స్ ఆర్ స్మగుల్ గూడ్స్ అని చెప్పాం. సో ఈజ్ దిస్ ద స్ట్రీట్, ఇదేనా స్ట్రీట్ ఎక్కడైతే మనము ఆ బ్యాంగిల్స్ని కొనగలుగుతామో ఆ స్ట్రీట్ ఇదేనా అని అడుగుతున్నా. సో కాబట్టి ఇది డిఫైనింగ్ క్లాజ్ అనమాట, కామా అనేది రాదు, కంటిన్యూగా వస్తుంది. నెక్స్ట్, ద ఎక్స్ప్రెస్ డాష్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఇప్పుడే ఎక్స్ప్రెస్ వచ్చింది అంటున్నాం. ఎస్, ఎక్స్ప్రెస్ వచ్చింది. అది ఏ ఎక్స్ప్రెస్ అంటే విచ్ రన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకే, సో విచ్ రన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ తిరుపతి అలా కూడా రాసుకోండి, ఏదైనా కూడా మీ ఇష్టం. సో ద ఎక్స్ప్రెస్ కామా విచ్ రన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ తిరుపతి హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఎక్స్ప్రెస్ అనేది వచ్చింది, ఏది హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ వచ్చింది ఇప్పుడే. సో జస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చిందని సరిపోతుంది. అప్పుడు మీరు అక్కడ కామాస్ పెట్టి రాస్తే అది నాన్ డిఫైనింగ్ అవుతుంది. అలా కాకుండా ఏ ఎక్స్ప్రెస్ వచ్చింది ఖచ్చితంగా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అక్కడ కామాస్ తీసి రాయండి, అప్పుడు అది డిఫైనింగ్ క్లాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో మీరు డిఫైనింగ్గా అన్న రాసుకోవచ్చు, నాన్ డిఫైనింగ్గా అన్న రాసుకోవచ్చు. ఇక్కడ మీ ఓన్ సెంటెన్స్గా మీరు క్రియేట్ చేయమన్నారు కాబట్టి అందుకే అతను డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్గా రాసుకోమని చెప్పారు. సో ఇక్కడ కామాస్ పెట్టుకొని రాస్తే అక్కడ జస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఆ ఎక్స్ప్రెస్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అలా కాకుండా ఎన్నో ఎక్స్ప్రెస్లు చాలా వచ్చాయి, వాటిలో ఏ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వచ్చింది అనేది చెప్పడం వాళ్ళంటే కామా అనేది తీసివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ప్లేస్ విచ్ ఈజ్ ప్యాక్డ్ విత్ ఎ నెంబర్ ఆఫ్ షాప్స్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ టు ట్రాఫిక్. సో షాప్స్ ఏవైతే ద ప్లేస్ ఏ ప్లేసు విచ్ ఈజ్ ప్యాక్డ్ విత్ ఎ నెంబర్ ఆఫ్ షాప్స్, చాలా షాప్స్ అన్నీ ఉన్నటువంటి ఆ ప్లేస్ని ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల క్లోజ్ చేసేసారు ఆ ప్లేస్ని అన్నారు. ఓకే, సో ఇక్కడ కామా అనేది యూజ్ చేయకుండా విచ్ ఈజ్ ప్యాక్డ్ విత్ ఎ నెంబర్ ఆఫ్ షాప్స్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ టు ట్రాఫిక్. ఓకే, సో ద ప్లేస్ క్లోజ్డ్ టు ట్రాఫిక్ అంటే ఏ ప్లేస్ క్లోజ్ చేశారని, సో ఏదైతే షాప్స్తో ఎక్కువగా రద్దీగా ఉందో ఆ ప్లేస్ని ట్రాఫిక్ అంతరాయంగా లేకుండా క్లోజ్ చేసేసారనమాట. సో కామా లేకుండా యూజ్ చేయండి, అది డిఫైనింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఎ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏది విచ్ ఐ హ్యావ్ స్టడీడ్. సో ఏదైతే నేను చదివానో అది, లేదంటే దిస్ ఈజ్ ఎ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990, 1970 ఈ విధంగా. ఓకే, సో ఇది చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏదైతే 1970లో కట్టారో అది చాలా ఫేమస్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. లేదా దిస్ ఈజ్ ద ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు. ఓకే, సో ఇక్కడ కామా పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అక్కడ, నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏ కాలేజ్ అని చెప్పడం కోసం. సో ఇది మనకు డిఫైనింగ్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్, మై సిస్టర్ డాష్ హ్యాస్ సెక్యూర్డ్ ఏ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్. సో మా సిస్టర్కి బెల్లో జాబ్ వచ్చింది అంటే సరిపోతుంది,
మీ సిస్టర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్. హూ లివ్స్ ఇన్ హైదరాబాద్కి ముందు లాస్ట్లో కామా పెట్టండి. ఓకే, సో మా సిస్టర్ ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో ఆమెకి బెల్లో జాబ్ వచ్చింది. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆమె ఎక్కడ ఉంటుంది అనేది మనకు అవసరం లేదు కదా. బెల్లో జాబ్ వచ్చింది మీ సిస్టర్కి, సరిపోతుంది. కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్, ద థియేటర్ డాష్ వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. ద థియేటర్ విచ్ ఈజ్ ఫేమస్ ఇన్ నెల్లూరు వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి థియేటర్ ఏదైతే ఉందో దానిని మిస్టర్ రావు గారు డిజైన్ చేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు 2 రకాలుగా రాసుకోవద్దు. ద థియేటర్ వాజ్ డిజైన్ బై మిస్టర్ రావు. మిస్టర్ రావు గారు ఒక థియేటర్ని డిజైన్ చేశారని, లేదా అది ఏ థియేటర్ అనేది కావాలి అని అనుకుంటే మీరు కామాస్ తీసి రాయండి. ద థియేటర్ విచ్ ఈజ్ అ ఫేమస్ ఇన్ నెల్లూరు వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావు. నెల్లూరులో ఫేమస్గా ఉండేటటువంటి థియేటర్నే మిస్టర్ రావు గారు డిజైన్ చేశారని, లేదా కామాస్ పెట్టారంటే అతను ఒక థియేటర్ని డిజైన్ చేశారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి దాని గురించి, అది నెల్లూరులో ఫేమస్ అని చెప్తామన్నమాట. సో అక్కడ మీరు కామాస్ పెడితే అది నాన్ డిఫైనింగ్ అవుతుంది, కామా లేకుంటే అది డిఫైనింగ్ అవుతుంది. నెక్స్ట్, Vishwanath is one of the outstanding directors in Telugu film industry. Who produced Shankarabharanam? సో ఇక్కడ విశ్వనాథ్ గారి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. హూ హ్యాస్ ప్రొడ్యూస్డ్ శంకరాభరణం మూవీ. సో ఎవరైతే శంకరాభరణం మూవీని ప్రొడ్యూస్ చేశారో ఆయన చాలా ఫేమస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్తున్నాం అనమాట, అవుట్స్టాండింగ్ డైరెక్టర్ అనేసి. సో ఇది మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా అయితే కామా పెట్టుకోండి. అవసరం లేదు అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు, ఇది అవసరము, విశ్వనాథ్ గారు అంటే మాకు తెలియదు, ఆ శంకరాభరణం మూవీ చెప్తేనే మాకు అతను గుర్తొస్తారు అనుకుంటే కామా తీసేసి రాయండి. శంకరాభరణం మూవీ తీసిన విశ్వనాథ్ గారు ఒక అవుట్స్టాండింగ్ డైరెక్టర్ అని చెప్పినట్టు అవుతుంది అప్పుడు. ఓకేనా? సో ఈ విధంగా ఇది డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్గా మీ ఇష్టం రాసుకోవచ్చండి. సో అక్కడితో ఆ రోమన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ని రాయడం. చూద్దాం ఏంటి అసలు బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే. ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్. సో ఒక పర్సన్ యొక్క జీవిత చరిత్రని రాయడం, అతని జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి రాయడమే బయోగ్రఫీ అనమాట. నెక్స్ట్, బయోగ్రఫికల్ ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్స్ నేమ్, ప్లేస్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, లైఫ్ అండ్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఆ బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమేమి ఉంటాయంటే దాంట్లో మొత్తం అతని పేరు, ప్లేస్ ఎక్కడ పుట్టారు, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ జీవించాడు, ఎడ్యుకేషన్ చదువు, ఆక్యుపేషన్ ఏం చేశాడు, లైఫ్ అతని జీవితం గురించి, అండ్ యాక్టివిటీస్ అతని జీవితంలో చేసిన పనుల గురించి, అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇంకేమన్నా అవసరమైతే, లేదా అతని సిబ్లింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ రిటన్ బై అనదర్ పర్సన్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే మన గురించి వేరే వాళ్ళు రాయడం అన్నమాట. సో మన గురించి మనం రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ఇఫ్ ఏ పర్సన్ రైట్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ హర్ ఓన్ లైఫ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆటోబయోగ్రఫీ. సో తన గురించి తాను రాసుకుంటే దానిని ఆటోబయోగ్రఫీ అంటాము. Given below in the table is the biographical information about Stephen Hawking. Based on this information, write a biographical sketch. మనకు ఫస్ట్లో ఈ లెసన్కి ముందు కొన్ని పిక్చర్స్ ఇచ్చుంటారు, దాంట్లో ఉంటారండి స్టీఫెన్ హాకింగ్ గారు, చైర్లో కూర్చొని ఉంటారు ఇలాగా. సో అతని గురించి కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని మనల్ని ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ ప్రిపేర్ చేయమని చెప్పారు. సో ఇక్కడ హింట్స్ ఇచ్చారు చూడండి. ఎప్పుడు పుట్టారు? January 8, 1947 ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్లో. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ గురించి, ఎల్డెస్ట్ వన్ ఆఫ్ ద 4 sons, నలుగురిలో ఇతను పెద్దవాడు. మదర్ పేరు ఐజోబెల్ హాకింగ్, ఫాదర్ పేరు ఫ్రాంక్ హాకింగ్. అతను ఏ మెడికల్ రీసెర్చర్ విత్ ఏ స్పెషాలిటీ ఇన్ ట్రోపికల్ డిసీజెస్. అతను ఒక మెడికల్ రీసెర్చర్ అనమాట. దేంట్లో స్పెషలిస్టు? ట్రోపికల్ డిసీజెస్లో స్పెషలిస్ట్ అనమాట. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ హిజ్ లైఫ్ ఏంటి? ఎర్లీ అకాడమిక్ లైఫ్, స్టార్టింగ్లో అతని అకాడమిక్ లైఫ్లో రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్రైట్ స్టూడెంట్, చాలా చురుకైన స్టూడెంట్గా, విద్యార్థిగా పేరు పొందాడు. నెక్స్ట్, హై స్కూల్కి వచ్చే లోపల
థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్. సో కింద నుంచి 3వ వాడిగా ఉండేవాడు, చదువు తగ్గింది. నెక్స్ట్ పర్స్యూట్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్. సో బయట పక్కన ఎలా ఉండేవంటే లవ్డ్ బోర్డ్ గేమ్స్, అంటే స్కూల్ కాకుండా రిమైనింగ్ వాటిలో బోర్డ్ గేమ్స్ అంటే బోర్డ్స్ మీద ఆడతాం కదండి, లేక చెస్, క్యారమ్స్ ఇలాంటివన్నీ, వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్. కన్స్ట్రక్టెడ్ ఏ కంప్యూటర్ అవుట్ ఆఫ్ రీసైకిల్డ్ పార్ట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 16. సో అంతేకాదండి 16 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ని అతను చేశాడనమాట, ప్రిపేర్ చేశాడు. ఓకే, కన్స్ట్రక్ట్ చేశాడు. దేంతో రీసైకిల్ పార్ట్స్, అవసరం లేనటువంటి కొన్ని భాగాలు, విడివిడి భాగాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. అలాగే సాల్వ్డ్ రుడిమెంటరీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. రుడిమెంటరీ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని అతను సాల్వ్ చేశారు. ఇంకా ఏమిచ్చారంటే మ్యారీడ్ జాన్ వెల్డే గారిని మ్యారేజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు చూద్దాం. హెల్త్ గురించి ఇచ్చారు. సఫర్డ్, దేంతో సఫర్ అయ్యారు, ఇదొక డిసీజ్ అండి. సిరోసిస్ అంటే అమిట్రోఫిక్ లెటరల్ సిరోసిస్ అంటే నరాలు ఇవన్నీ కూడా చచ్చుబడిపోవడం అనమాట. ఆ డిసీజ్తో అతను ఇబ్బంది పడ్డాడు. నెక్స్ట్ రీసెర్చ్, దేని మీద, ఆన్ బ్లాక్ హోల్స్ మీద రీసెర్చ్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఇన్వెన్షన్, ఏం ఇన్వెంట్ చేశాడు, హాకింగ్ రేడియేషన్ అనేది ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్ అవార్డ్స్ వచ్చినవి, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనే అవార్డు అతనికి వచ్చింది. ఇంకా 32 సంవత్సరాల వయసులోనే. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు వచ్చింది. అలాగే పియర్స్ 11 గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్ ఫ్రమ్ పాల్ 6 ఇన్ 1975లో అతనికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు హిజ్ ఫీల్డ్ అండ్ సొసైటీ, అతని యొక్క తోడ్పాటు ఏంటంటే అది సైన్స్ పరంగా. కంట్రిబ్యూటెడ్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. సో సైన్స్కి అడ్వాన్స్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఇది మొత్తం కలిపి ఒక పారాగ్రాఫ్ లాగా ఒక 2 or 3 పారాగ్రాఫ్స్లో రాయొచ్చు మనం. ఎలా అంటే స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ 8th January 1942 at Oxford in England. He was the eldest of the 4 sons. His mother was Isabel Hawking. His father Frank Hawking was a medical researcher with a specialty in tropical diseases. ఓకే, అక్కడ ఇచ్చినవే ఇక్కడ మనం పారాగ్రాఫ్గా రాస్తున్నాం, జస్ట్ లింకర్స్ యూస్ చేసి. నెక్స్ట్ పారాలో he was recognized as a bright student in his early academic life, but he ranked 3rd from the bottom in his class in his high school years. As a boy, he loved board games. Okay, he constructed a computer out of recycled parts at the age of 16. He solved rudimentary mathematical equations. Okay, next paragraph. He married John Wilde. He suffered from amyotrophic lateral sclerosis, a disorder which causes muscle weakness throughout the body. సో ఇది ఎక్స్ట్రాగా మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఆ డిసీజ్ గురించి. సో ఇది ఏం చేస్తుందంటే మజిల్ వీక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, వీక్ అయిపోతాయి మొత్తం కండరాలు, నరాలు అన్నీ కూడా. ఇండివిజువల్స్ అఫెక్టెడ్ బై దిస్ డిజార్డర్ లూజ్ ద ఎబిలిటీ టు ఇనిషియేట్ అండ్ కంట్రోల్ ఆల్ వాలంటరీ మూమెంట్స్. సో ఎవరన్నా కూడా ఈ డిసీజ్కి లోన్ అయితే వాళ్ళు కంప్లీట్గా తన మూమెంట్స్ మీద కంట్రోల్ అనేది కోల్పోతారనమాట, తనంతకు తాను కదలలేకపోతాడు. డెస్పైట్ హీజ్ ఇల్నెస్ he has done a great work on black holes and went on to invent హాకింగ్ రేడియేషన్. సో ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పటికీ కూడా అతను బ్లాక్ హోల్ మీద పరిశోధన చేసి అతను హాకింగ్ రేడియేషన్ని ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్ హీ బికేమ్ ద ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అట్ ద ఏజ్ ఆఫ్ 32. హీ వన్ ద ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డ్. హీ వాజ్ ఆనర్డ్ విత్ ద పియూస్ 11 gold medal for science by Pope Paul VI in 1975. He contributed a lot to the advancement of science and research. సో ఇక్కడ ఇచ్చినవే మనం కొన్ని లింకర్స్ యూస్ చేసి రాసామండి. సో ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ పారాగ్రాఫ్స్ అప్పుడు అవసరమైంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ రీడింగ్ ఏ
టెక్స్చువల్ గ్రామర్ అండి. సో ఇదే మనకు టైం ఎక్కువ తీసుకునేది కాబట్టి నేను 10th క్లాస్లో రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి సపరేట్గా మనం టెక్స్చువల్ గ్రామర్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ అనేది రావాలంటే మీరు ఎప్పటికప్పుడు నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఐ డిడ్ దిస్ వీడియో ఆల్మోస్ట్ 2 hours అండి. సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్, జస్ట్ టచ్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇప్పుడే కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ విచ్ యు ఆర్ గివింగ్ టు మీ. ఓకే, సో చూడండి, దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ విచ్ యు ఆర్ గివింగ్ టు మీ. సో ఇక్కడ విచ్ యు ఆర్ గివింగ్ టు మీ అనేది రిలేటివ్ క్లాజ్ అయింది. సో అది డిఫైనింగా నాన్ డిఫైనింగా? దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్. ఏది? విచ్ యు ఆర్ గివింగ్ టు మీ. మీరు ఏదైతే ఇస్తున్నారో అదే నాకు ఎంకరేజ్మెంట్. సో ఇది డిఫైనింగ్ క్లాజ్ అవుతుంది. ఓకే, చూసారా, మనం యూజ్ చేసే సెంటెన్సెస్లోనే చాలా వరకు మనం చదివే గ్రామర్ అనేది ఉంటుందండి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ అండ్ ఈజీ వేలో గ్రామర్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.